చందన్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈ సెషన్లో మనం బయాలజీకి సంబంధించిన ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దాం. ఈ సెషన్ అనేది ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి అండ్ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా యూజ్ అవుతుంది. సో క్వశ్చన్ అనేది నేను డిస్ప్లే చేస్తాను. సో ప్రతి ఒక్కరు మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ ద ఎండోమెంబ్రేన్ సిస్టమ్ ఇన్ యూకారియోటిక్ సెల్స్? గోల్గి అపారటస్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్, మైటోకాండ్రియా, లైజోజోమ్. Come on everyone, if you know the answer mention in the comment section. ఈ క్రింది వాటిలో యూకారియోటిక్ కణాలలో ఎండోమెంబ్రేన్ వ్యవస్థలో భాగం కానిది ఏది? ఎస్, ప్రతి ఒక్కరు మీ ఆన్సర్స్ని కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. అసలు ఈ ఎండోమెంబ్రేన్ సిస్టమ్ అంటే ఏంటిదంటే ఇది ఒక ఇంటర్ కనెక్షన్ మెంబ్రేన్. సో ఈ మెంబ్రేన్లో ఏమేమి ఉంటాయంటే గోల్గి కాంప్లెక్స్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అండ్ ఏముంటుంది, లైజోజోమ్స్ ఉంటాయి. సో ఇది మొత్తం ఇంటర్ కనెక్ట్ మెంబ్రేన్, ఏ కలెక్షన్ ఆఫ్ మెంబ్రేన్ అండ్ ఆర్గానిల్స్ లైక్ వాట్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అండ్ లైజోజోమ్స్. ఇంకా గోల్గి కాంప్లెక్స్ని మనం ఏమని పిలుస్తామంటే ఎండోమెంబ్రేన్ సిస్టమ్ అని పిలుస్తాం. అసలు ఈ గోల్గి కాంప్లెక్స్ అంటే ఏంటిది? గోల్గి కాంప్లెక్స్ అంటే ఏంటిదంటే ఇది ప్యాకేజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ని చేస్తుంది. ఇది ఏం చేస్తుంది? లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్ ఏవైతే ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ సింథసైజ్ చేసే లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్ ఏవైతే ఉంటుందో ఈ గోల్గి కాంప్లెక్స్ అనేది దాన్ని స్టోర్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అన్నట్టు. ఓకే, అంటే ఏంటి? ఈ 3 ఆర్గానిజం, గోల్గి కాంప్లెక్స్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ వాట్, లైజోజమ్స్. ఈ 3 ఆర్గానిల్స్ అనేవి ఇంటర్ కనెక్టెడ్. సో ఈ ఇంటర్ కనెక్టెడ్ మెంబ్రేన్ ఏమంటామంటే ఎండోమెంబ్రేన్ సిస్టమ్ అంటాం. సో ఫస్ట్ వచ్చేసి ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్. ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ ఏం చేస్తుందంటే లిపిడ్స్, ప్రోటీన్స్ని సింథసైజ్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ కనెక్టెడ్ అని చెప్పాను కదా. నెక్స్ట్ గోల్గి కాంప్లెక్స్. ఈ గోల్గి కాంప్లెక్స్ని మనం గోల్గి బాడీస్ అని కూడా పిలవచ్చు, లేదా గోల్గి అపారటస్ అని కూడా పిలవచ్చు. సో ఈ గోల్గి అపారటస్ ఏం చేస్తుందంటే ఆ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ ఏదైతే సింథసైజ్ చేసిన లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్ ఉంటుందో దాన్ని ఇది స్టోర్ చేసి ఇతర సెల్ ఆర్గానిల్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఈ గోల్గి కాంప్లెక్స్. నెక్స్ట్ వచ్చేసి లైజోజోమ్. ఈ లైజోజోమ్ కూడా ఎండోమెంబ్రేన్ సిస్టంలో ఒక ఆర్గానిల్. సో ఈ లైజోజోమ్ని మనము జనరల్గా సూసైడల్ బ్యాగ్స్ అని కూడా అంటాం. సో వాట్ ఈస్ దిస్ లైజోజోమ్? ఈ లైజోజోమ్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ ఈజ్ ఎ డైజెస్టివ్ ఎంజైమ్. ఆ డైజెస్టివ్ ఎంజైమ్ ఏం చేస్తుందంటే మైక్రో ఆర్గానిజం అండ్ వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి కదా, సో దీన్ని డైజెస్ట్ చేస్తుంది. సో ఎండోమెంబ్రేన్ సిస్టంలో మనకు గోల్గి కాంప్లెక్స్ ఉంటుంది, లైజోజోమ్స్ ఉంటుంది అండ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ ఉంటుంది, బట్ మైటోకాండ్రియా అనేది ఉండదు. సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ మైటోకాండ్రియా. రీజన్ ఓకే. అసలు ఈ మైటోకాండ్రియా అంటే ఏంటి? మైటోకాండ్రియాని మనం పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని కూడా పిలవచ్చు. ఇది ఏం చేస్తుందమ్మా? ఇది డిఎన్ఏ, దీంట్లో డిఎన్ఏ ఇంకా ఎనర్జీని సింథసైజ్ చేసింది. ఏ టైప్ ఆఫ్ ఎనర్జీ? ఏటీపీ, అడినోసైన్ ట్రైఫాస్ఫేట్ అనే ఎనర్జీ ఎక్కడ సింథసైజ్ చేస్తుందమ్మా? ఇన్ మైటోకాండ్రియా. దీస్ మైటోకాండ్రియా మనం ఏమని పిలుస్తాం? పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని పిలుస్తాం. సో ఈ మైటోకాండ్రియా అనేది సెమీ ఆటోనామస్ ఆర్గానిల్. ఇది సెమీ ఆటోనామస్ ఆర్గానిల్, బట్ ఇది ఎండోమెంబ్రేన్ సిస్టంలో ఉండదు. ఓకే, అసలు సెల్ అంటే ఏందమ్మా? సెల్ ఈజ్ ఏ స్మాల్ స్ట్రక్చర్, స్మాల్ యూనిట్ ఆఫ్ అవర్ బాడీ. ఈ సెల్ అనేది ఎవరు కనుగొన్నారు? హూ డిస్కవర్డ్ సెల్? రాబర్ట్ హూక్. ఓకే, ఏ ఇయర్లో అమ్మ? 1665లో రాబర్ట్ హూక్ అనే వ్యక్తి మన బాడీలో ఒక సెల్ ఉంటుంది. ఆ కాంబినేషన్ ఆఫ్ సెల్స్ మేక్ ఏ టిష్యూ అండ్ ద కాంబినేషన్ ఆఫ్ టిష్యూస్ మేక్ ఏ ఆర్గానిల్. So, a cell is a small unit of our body and that cell was discovered in 1665 by whom? Robert Hooke. ఆ సెల్లో 2 types ఆఫ్ సెల్స్ ఉంటాయమ్మా, ప్రొకారియాటిక్ సెల్స్, యూకారియాటిక్ సెల్స్. ప్రొకారియాటిక్ సెల్స్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ వచ్చేసి ప్లాంట్ సెల్స్. సో దేనికైతే సెల్ వాల్ ఉంటుందో అది ప్రొకారియాటిక్ సెల్ అండ్ దేనికైతే సెల్ వాల్ ఉండదో దాన్ని యూకారియాటిక్ సెల్ అంటాం. ఎండోమెంబ్రేన్ వ్యవస్థలో భాగం కానిది ఏందమ్మా? మైటోకాండ్రియా. ఈ మైటోకాండ్రియాని మనం పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని కూడా అంటాము. ఇది ఏం ఎనర్జీ రిలీజ్ చేస్తుంది? ఏటీపీ. దీంట్లో డిఎన్ఏ కూడా ఉంటుంది. ఏటీపీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటమ్మా? అడినోసైన్ ట్రైఫాస్ఫేట్. క్లియర్? చూడండి, దిస్ ఈజ్ సెల్, ఎండోమెంబ్రేన్ సిస్టమ్. ఈ ఎండోమెంబ్రేన్ సిస్టంలో ఏమేమి ఉంటాయమ్మా? దిస్ ఈజ్ లైజోజోమ్స్. ఓకే, లైజోజోమ్ అంటే ఏంటి? సూసైడల్ బ్యాగ్స్. సో ఇది ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సమ్ డైజెస్టివ్ ఎంజైమ్స్. ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏం చేస్తాయమ్మా? వేస్ట్ మెటీరియల్ అండ్ సెల్ వార్న్ అవుట్ సెల్స్ ఉంటాయి కదా, వీటిని డైజెస్ట్ చేస్తుంది.
Next, these small things are known as what? Ribosomes. Okay, this is rough endoplasmic reticulum and this is smooth endoplasmic reticulum and this is rough endoplasmic reticulum. విత్ రైబోజోమ్స్, రఫ్ ఎండోప్లాస్మిక్ ఎక్కడైతే విత్ రైబోజోమ్స్ ఉంటుందో అది ఎండోప్లాస్మిక్ రెటికులం, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం. ఎక్కడైతే వితౌట్ రైబోజోమ్స్ ఉంటుందో అక్కడ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కదా, దీనికి సంబంధించిన కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన స్పెషల్ కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. CBT1 యాజ్ వెల్ యాజ్ CBT2కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. SSC CGLకి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. కంప్లీట్ కోర్స్ Tier 1 యాజ్ వెల్ యాజ్ Tier 2కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. SSC ఎగ్జామ్కి సంబంధించిన స్పెషల్ కోర్స్ అనేది మనకు అవైలబుల్గా ఉంది. ఇందులో SSCకి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ కాబట్టి CGL, GD, CHSL, MTS, స్టెనో, CPO ఇలా కంప్లీట్ కోర్స్ అనేది ఈ కోర్స్లో అవైలబుల్గా ఉంది. క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి మరి ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. 0 to హీరో కోర్స్, ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే మ్యాథ్స్ని కష్టంగా ఫీల్ అవుతారో వాళ్ళకి 0 to హీరో కోర్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకే, దీనికి సంబంధించిన డెమో క్లాసెస్ అనేది వినండి. విన్న తర్వాత కోర్స్ పర్చేస్ చేసుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హార్మోన్స్ ఇన్హిబిట్స్ growth and is responsible for whittling of leaves? Auxin, abscisic acid, cytokinin, gibberellin. ఓకే, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన బాడీలో స్ట్రెస్ హార్మోన్ ఏమంటామా మనం అడ్రినాలిన్ హార్మోన్ అంటాం. ఓకే, మన హ్యూమన్ బాడీలో స్ట్రెస్ హార్మోన్ యొక్క పేరేంటి? అడ్రినాలిన్ హార్మోన్. అదేవిధంగా ప్లాంట్లో కూడా ఒక స్ట్రెస్ హార్మోన్ ఉంటుంది. అది ఎప్పుడు ప్లాంట్ అనేది ఎప్పుడు స్ట్రెస్కి గురవుతుందంటే ఎప్పుడైనా డ్రై కండిషన్స్ ఉన్నా లేదా డ్రాట్ కండిషన్స్ ఉన్నా అది స్ట్రెస్కి గురవుతుంది అన్నప్పుడు. ఓకే, సో ఆ స్ట్రెస్కి గురైనప్పుడు దాని యొక్క గ్రోత్ని ఒక హార్మోన్ అనేది ప్రొహిబిట్ చేస్తుంది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ హార్మోన్? అర్థమైందా? ఏంటి, ఇప్పుడు ప్లాంట్ ఉంటుంది, ప్లాంట్లో కూడా గ్రోత్ హార్మోన్స్ ఉంటాయి. ఇప్పుడు మనలో కూడా హార్మోన్స్ ఉంటాయి కదా, అదేవిధంగా ప్లాంట్లో కూడా గ్రోత్ హార్మోన్స్ ఉంటాయి. ఆక్సిన్స్, గిబ్బర్లిన్స్, సైటోకినిన్స్, ఇంకా యాబ్సిసిక్ యాసిడ్. సో ఇచ్చిన 4 ఆప్షన్లో ఒక హార్మోన్ యొక్క నేమ్ వచ్చేసి స్ట్రెస్ హార్మోన్. ఆ స్ట్రెస్ హార్మోన్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఆ ప్లాంట్ అనేది డ్రై కండిషన్స్కి, డ్రాట్ కండిషన్స్కి ఎక్స్పోజ్ అవుతుందో అది వాలిపోతుంది అన్నట్టు. సో దట్ ఈజ్ నోన్ యాజ్ విల్టింగ్. సో ఈ వాలిపోయినప్పుడు ఏ హార్మోన్ అనేది దాని యొక్క గ్రోత్ని ప్రొహిబిట్ చేస్తుంది? యాబ్సిసిక్ యాసిడ్. ఎక్కడైతే మన హ్యూమన్ బాడీలో స్ట్రెస్ హార్మోన్ అడ్రినాలిన్ ఉంటుందో అదేవిధంగా ప్లాంట్లో కూడా ఒక స్ట్రెస్ హార్మోన్ ఉంటుందమ్మా, దాని యొక్క నేమే ఈ యాబ్సిసిక్ యాసిడ్. ఈ యాబ్సిసిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఓకే స్ట్రెస్ పడుతుందో, ప్లాంట్కి స్ట్రెస్ పడినప్పుడు దాని యొక్క గ్రోత్ని ప్రొహిబిట్ చేయడానికి దాంట్లో ఉన్న స్టొమాటో ఉంటుంది కదా, ఆ స్టొమాటో పోర్స్ని క్లోజ్ చేస్తుంది అన్నట్టు. అలా క్లోజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? అది డ్రై కండిషన్స్కి ఎక్స్పోజ్ కాదు. సో అలా ఇంకా వాటర్ లాస్ కూడా జరగదు. ఓకే, సో వాట్ దిస్ యాబ్సిసిక్ యాసిడ్ ఈస్ known as? It is known as a stress hormone. It prohibits the plant, okay, it prohibits the plant from growth when it is exposed to dry condition. ఎలా చేస్తుందంటే దాంట్లో ఉన్న స్టొమాటో అనేది పోర్ అనేది క్లోజ్ అవుతుంది. అలా క్లోజ్ అవడం వల్ల వాటర్ లాస్ అనేది తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆక్సిన్ అంటే ఏంటమ్మా? ఈ ఆక్సిన్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ ఆక్సిన్. ఓకే, ఈ ఆక్సిన్ అనేది ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ ఆక్సిన్. ఇది కూడా ఒక గ్రోత్ హార్మోన్ అమ్మా. ఓకే, ఇది కూడా ఒక ప్లాంట్ యొక్క గ్రోత్ హార్మోన్. ఇది ఏం చేస్తుందమ్మా? ఇది ఏం చేస్తుంది? ఇట్ విల్ హెల్ప్స్ ప్లాంట్ టు ఇది ఏం చేస్తుంది? ఇట్ విల్ హెల్ప్ ప్లాంట్స్ టు ప్రమోట్ గ్రోత్ అండ్ సెల్. ఏం చేస్తుందమ్మా? ఇట్ ప్రమోట్స్ గ్రోత్ అండ్ సెల్ ఎలాంగేషన్. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్లో ఏం అడిగారంటే ఒక గ్రోత్ హార్మోన్ అనేది విల్టింగ్ ఆఫ్ లీవ్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే మీరు చూసుకున్నట్లయితే కొన్ని కొమ్మలు, కొన్ని ఆకులు అనేవి వాలిపోతాయి కదా, అవి ఎందుకు వాలిపోతాయి అని అడిగారు. సో ఎందుకు వాలిపోతాయి అంటే డ్యూ టు స్ట్రెస్. ఆ స్ట్రెస్ అనేది ఎలా వస్తుంది? మనకు డ్రై కండిషన్స్లోనైనా లేదా డ్రాట్ అయినా ఓకే ఆ స్ట్రెస్ అనేది వస్తుంది. సో ఆ స్ట్రెస్ అనేది వచ్చినప్పుడు ఆ ప్లాంట్లో ఉన్న ఒక హార్మోన్ అనేది దాన్ని స్ట్రెస్ పడకుండా కాపాడుతుంది అన్నట్టు. ఆ హార్మోనే ఈ యాబ్సిసిక్ యాసిడ్.
ఓకే, ఈ యాప్సిక్ యాసిడ్ హార్మోన్ ఏం చేస్తుంది, దాంట్లో ఉన్న స్టొమాటో ఉన్న పోర్స్ని క్లోజ్ చేస్తుంది. అలా క్లోజ్ చేయడం వల్ల వాటర్ లాస్ అనేది తగ్గుతుంది. సో ఇన్ ఆర్డర్ వాట్ హ్యాపెన్స్, ఇట్ విల్ ప్రొహిబిట్ ది గ్రోత్. ఓకే, సో ఆక్సిన్ అనేది ఏంటమ్మా, నెక్స్ట్ వచ్చేసి దీని ఆన్సర్ వచ్చేసి 2. మరి ఆక్సిన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ఆక్సిన్, ఇది కూడా ఒక గ్రోత్ హార్మోన్ అమ్మా. ఇది ఏం చేస్తుంది, గ్రోత్కి ఇంకా సెల్ ఎలాంగేషన్కి తోడ్పడుతుంది. ఈ ఆక్సిన్ హార్మోన్ అనేది ప్లాంట్ యొక్క గ్రోత్ ఇంకా దాని యొక్క సెల్ ఎలాంగేషన్కి తోడ్పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి సైటోకినిన్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ సైటోకినిన్? ఈ సైటోకినిన్ అనేది ఏం చేస్తుందంటే సెల్ డివిజన్ని చేస్తుంది. ఓకే, ఏం చేస్తుంది, షూట్ డెవలప్మెంట్ అండ్ సెల్ డివిజన్ కోసం ఏ హార్మోన్ అనేది ఉంటుందమ్మా ప్లాంట్లో, సైటోకినిన్. నెక్స్ట్ వచ్చేసి గిబ్బర్లిన్ ఎందుకోసం అంటే స్టెమ్ ఎలాంగేషన్, కొమ్మ ఎలాంగేషన్ అండ్ లీఫ్ ఎక్స్పాన్షన్. ఓకే, లీఫ్ ఎక్స్పాన్షన్ అండ్ స్టెమ్ ఎలాంగేషన్కి ఏ హార్మోన్ తోడ్పడుతుందమ్మా ప్లాంట్స్లో, గిబ్బర్లిన్. ఆక్సిన్ వచ్చేసి సెల్ ఎలాంగేషన్ కోసం. నెక్స్ట్ సైటోకినిన్స్ వచ్చేసి షూట్ డెవలప్మెంట్ అండ్ సెల్ డివిజన్ కోసం. అండ్ నెక్స్ట్ గిబ్బర్లిన్ వచ్చేసి ఎందుకమ్మా, లీఫ్ ఎక్స్పాన్షన్ అండ్ స్టెమ్ ఎలాంగేషన్ కోసం ఈ హార్మోన్స్ అనేవి యూజ్ అవుతాయి. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హార్మోన్స్ ఇన్హిబిట్స్ గ్రోత్ అండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ విల్టింగ్ ఆఫ్ లీవ్స్? మా అబ్సిసిక్ యాసిడ్ ఈజ్ ఎ ప్లాంట్ హార్మోన్ దట్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ ఇన్హిబిటింగ్ గ్రోత్ అండ్ ప్రమోటింగ్ లీఫ్ ఆస్పిషన్. ఓకే, ఏంటి ఇది, లీఫ్ ఫాల్కి ఇది తోడ్పడుతుంది అన్నట్టు. సో అలా పడడం వల్ల ఏం జరుగుతుంది, దాంట్లో ఉన్న వాటర్ లాస్ అనేది తగ్గిపోతుంది, రెడ్యూస్ అవుతుంది. సో వీ కెన్ ప్రొటెక్ట్ దట్ ప్లాంట్. ఈ హార్మోన్ అనేది ఏం చేస్తుంది, ఎప్పుడైతే ఈ ప్లాంట్ అనేది స్ట్రెస్కి గురవుతుందో అప్పుడు దాని యొక్క స్టొమాటో యొక్క పోర్స్ని క్లోజ్ చేస్తుంది. అలా చేయడం వల్ల దాని యొక్క వాటర్ లాస్ అనేది తగ్గిపోయి ఇది దాని యొక్క గ్రోత్ని ప్రొహిబిట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్. So it acts as a signaling molecule in response to environmental stress condition such as drought, salinity and cold temperature. It helps in stomato closure. చెప్పాను కదా, అది స్టొమాటో యొక్క పోర్స్ని క్లోజ్ చేసి దానివల్ల రెడ్యూసింగ్ వాటర్ లాస్ టు ట్రాన్స్పిరేషన్. స్ట్రెస్ కండిషన్లో ఉన్నప్పుడు ఆ స్టొమాటో యొక్క పోర్స్ క్లోజ్ అవుతే ఏం జరుగుతుంది, అప్పుడు వాటర్ లాస్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఏ హార్మోన్ యూజ్ అవుతుందమ్మా దీనికోసం, అబ్సిసిక్ యాసిడ్. ఓకే, కాన్సెప్ట్ అనేది క్లిస్టర్ క్లియర్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కాన్సన్ట్రేషన్తో వినండి. నెక్స్ట్ క్వశ్చన్, క్యారియర్ ఆఫ్ మలేరియా డిసీజ్ ఈజ్ ఎయిడ్స్ మస్కిటో నెట్, క్యూలెక్స్ మస్కిటో, యానోఫిలస్ మస్కిటో, ఏషియన్ టైగర్ మస్కిటో. కమాన్, మనకు మలేరియా అనేది ఏ దోమ కాటు వల్ల వస్తుంది? ప్రతి ఒక్కరు మీ ఆన్సర్స్ని కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. మలేరియా వ్యాధి వాహకం ఎయిడ్స్ దోమ, క్యూలెక్స్ దోమ, అనాఫిలిస్ దోమ, ఆసియా పులి దోమ. ఎస్, కమాన్. మలేరియా అనేది మనకు ఏ దోమ కాటు వల్ల వస్తుంది? ఇచ్చిన 4 ఆప్షన్స్లో దాని యొక్క ఆన్సర్ ఏంటి? ఎస్, వెరీ గుడ్, ఆప్షన్ సి. ఓకే, ఆప్షన్ 1 and 2 చూసుకున్నట్లయితే ఈ 2 దోమలు కుట్టడం వల్ల మనకు డెంగ్యూ వస్తుంది. ఓకే, డెంగ్యూ అండ్ ఒక వింగ్ వైరస్ అనే వ్యాధి అనేది వస్తుంది. ఆప్షన్ 4 చూసుకున్నట్లయితే ఏషియన్ టైగర్ మస్కిటో. ఈ ఏషియన్ టైగర్ మస్కిటో అనేది జపాన్లో ఉంటుందమ్మా, అక్కడ డెంగ్యూకి కారణం ఈ ఏషియన్ టైగర్ మస్కిటో అనేది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఏంటి, క్యారియర్ ఆఫ్ మలేరియా డిసీజ్ ఈజ్ వాట్, యానోఫిలస్ మస్కిటో. ఈ యానోఫిలస్ మస్కిటో అనేది ఎవరికైనా, ఓకే, యానోఫిలస్ మస్కిటో అనేది దీనికి ఆన్సర్. సో ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్, ఒక మలేరియా ఉన్న వ్యక్తిని ఏదైతే ఈ యానోఫిలస్ మస్కిటో బైట్ చేస్తుందో, సో ఈ బైట్ చేయడం వల్ల ఆ మస్కిటో అనేది ఆ డిసీజ్ని అన్ని మస్కిటోస్కి స్ప్రెడ్ చేస్తుంది. సో ఏ మస్కిటో అయితే ఏ వ్యక్తిని కుడుతుందో అలా వాళ్ళకు మలేరియా అనేది వస్తుంది. సో ఏవైతే ఇన్ఫెక్టెడ్ పర్సన్, మలేరియాతో ఇన్ఫెక్షన్ జరిగిన ఏ పర్సన్ అయితే ఈ దోమ కాటేస్తుందో ఆ దోమ ఏం చేస్తుంది, ఇతర దోమలకు ఈ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ చేసి అందరికీ మలేరియా వచ్చేటట్టు చేస్తుంది. సో వాట్ ఈస్ దట్ దోమ నేమ్? దట్ దోమ నేమ్ ఈస్ అనోఫిలస్ మస్కిటో. మలేరియాకి కారణమైన దోమ ఏంటమ్మా, అనోఫిలస్ మస్కిటో. అండ్ డెంగ్యూకి కారణమైన దోమ ఏంటమ్మా, ఎయిడ్స్ మస్కిటో నెట్ అండ్ క్యూలెస్ మస్కిటో. సో దీనివల్ల మనం ఏం చేయాలమ్మా, వాట్ ఆర్ ద ప్రివెన్షన్స్ టు అవాయిడ్ దిస్ మలేరియా? మనము పరిశుభ్రాలు, ఓకే, స్టాగ్నెంట్ వాటర్ ఉంచకూడదు, అంటే స్టోరేజ్ వాటర్ ఉంచకూడదు. ఈ స్టోరేజ్ వాటర్ ఉన్న ప్లేస్లోనే ఈ మస్కిటోస్ బ్రీడింగ్కి తోడ్పడుతుంది. సో మనం స్టోరేజ్ వాటర్ అనేది నెగ్లెక్ట్ చేయాలి.
ఓకే, సో మస్కిటో నెట్స్ని యూజ్ చేయాలి, ఇన్సెక్ట్ రెపిలెంట్స్ యూజ్ చేయాలి, ఇంకా మస్కిటో స్ప్రేని యూజ్ చేయడం వల్ల ఈ మస్కిటోస్ అనేవి మలేరియాకి కారకులు కారు. ఓకే, ద యానోఫిలస్ మస్కిటో ఇస్ ద ప్రైమరీ క్యారియర్ ఆఫ్ ద మలేరియా పారాసైట్. ఇట్ ఈస్ ద లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్. మనకు డెంగ్యూ వచ్చినట్లయితే ఏం జరుగుతుందమ్మా, మన బ్లడ్లో ఉన్న బ్లడ్ ప్లాట్లెట్స్ మొత్తం తగ్గిపోతుంది. ఇట్ మే లీడ్ టు డెత్ ఆల్సో. ఇలాగే మలేరియా కూడా ఇది ఒక లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ అన్నట్టు. ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్కి మలేరియా వచ్చిందంటే ఆ ఇన్ఫెక్టెడ్ పర్సన్కి మస్కిటో బైట్ చేసి అండ్ ఇతర వ్యక్తికి బైట్ చేసినట్లయితే అతనికి కూడా మలేరియా వస్తుంది అన్నట్టు. సో ఇది ఒక లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ విచ్ through the bite of infected female Anopheles mosquito. Okay, the mosquito becomes infected by biting a person who has malaria. Okay, when comes to other mosquitoes like Aedes and Culex are responsible for transmitting different diseases such as dengue and West Nile virus. So Aedes and Culex mosquitoes దేనికి కారకులమ్మా, డెంగ్యూ అండ్ నైల్ వైరస్కి కారకులు. మరి ఈ ఏషియన్ టైగర్ మస్కిటో అనేది జపాన్కి సంబంధించిన డెంగ్యూ ఫీవర్కి కారణం. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ ద హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్లడ్ వెజిల్ క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్? కమాన్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మన హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్, అసలు మన హ్యూమన్ బాడీలో సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఎలా జరుగుతుందమ్మా? త్రూ వెజిల్స్, బ్లడ్ వెజిల్స్, నరాల వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ నరాలు ఉన్నాయమ్మా? వెజిల్స్ ఉన్నాయి, బ్లడ్ వెజిల్స్ 2 టైప్స్, ఆర్టరీస్, వెయిన్స్. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? ఇన్ ద హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్లడ్ వెజిల్స్ క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్? సో మన హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టంలో 2 బ్లడ్ వెజిల్స్లో ఏ బ్లడ్ వెజిల్స్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని సప్లై చేస్తుంది అని అడుగుతున్నారు. కామన్, పల్మనరీ ఆర్టరీ, పల్మనరీ వెయిన్, సుపీరియర్ వెన కావా, ఇన్ఫీరియర్ వెన కావా? ప్రతి ఒక్కరూ మీ ఆన్సర్స్ని కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. ఓకే, ఎస్. మానవ ప్రసవన వ్యవస్థలో కింది రక్తనాళాల్లో ఏది ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని తీసుకువెళ్తుంది? పుపుస ధమని, పుపుస సిర, సుపీరియర్ విన కావా, ఇన్ఫీరియర్ విన కావా? ఏంటి, మనకు జనరల్గా 2 టైప్స్ ఆఫ్ బ్లడ్ వెజిల్స్ ఉంటాయి. ఒకటేమో ఆర్టరీ, ఇంకోటి వచ్చేసి వెయిన్. సో ఆర్టరీ అనేది ఏం క్యారీ చేస్తుందంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుంది. ఎక్కడికి క్యారీ చేస్తుంది? అవే ఫ్రమ్ ది హార్ట్. ఓకే, అవే ఫ్రమ్ ది హార్ట్, ఆక్సిజనేటెడ్. దిస్ ఆర్టరీస్ క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అవే ఫ్రమ్ ది హార్ట్. ఓకే, బట్ ఎక్సెప్షన్ ఈజ్ దట్, ఒక ఎక్సెప్షన్ ఉంది. పల్మనరీ ఆర్టరీ అనేది డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుంది. ఓకే, ఆర్టరీస్ ఏం చేస్తుందమ్మా? ఆక్సిజనేటెడ్ బ్లడ్ని హార్ట్ నుంచి అవే ఫ్రమ్ హార్ట్ ఇట్ విల్ క్యారీ. బట్ ఎక్సెప్షన్ ఈజ్ దట్ పల్మనరీ ఆర్టరీ విల్ క్యారీ డిఆక్సిజనేటెడ్ బ్లడ్. నెక్స్ట్ వచ్చేసి వెయిన్స్. వెయిన్స్ ఏం చేస్తుందంటే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని టువర్డ్స్ ద హార్ట్ ఇది క్యారీ చేస్తుంది. అండ్ ఎక్సెప్షన్ ఈజ్ దట్ పల్మనరీ వెయిన్ విల్ క్యారీ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్. సో ఈ కాన్సెప్ట్తో దీనికి ఆన్సర్ చెప్పండి అమ్మా. దీనికి ఆన్సర్ వచ్చేసి ఏంటి? విచ్ బ్లడ్ వెజిల్ క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్? సో ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ బ్లడ్ వెజిల్ అమ్మా? పల్మనరీ వెయిన్. ఓకే, పల్మనరీ వెయిన్ అనేది ఆక్సిజనేటెడ్ బ్లడ్ని సప్లై చేస్తుంది, క్యారీ చేస్తుంది. వేరస్ పల్మనరీ ఆర్టరీ ఏం డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, జనరల్గా మనకు 3 టైప్స్ ఆఫ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, బ్లడ్ ప్లాట్లెట్స్. రెడ్ బ్లడ్ సెల్స్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ వాట్? ఏంటి, రెడ్ బ్లడ్ సెల్స్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ వాట్ చెప్పండి? అండ్ వైట్ బ్లడ్ సెల్స్ ఆల్సో నోన్ యాజ్ వాట్? Leukocytes. And blood cells also known as blood platelets also known as what? Thrombocytes. Okay, erythrocytes, leukocytes, thrombocytes. Most veins carry deoxygenated blood. Okay, veins అనేవి deoxygenated blood ని క్యారీ చేస్తుంది. But the exception is that pulmonary vein will carry the oxygenated blood. ఎక్కడి నుంచమ్మా? It carries oxygenated blood from the lungs to the left atrium of the heart. వెయిన్స్ అంటే ఏం చెప్పానమ్మా? వెయిన్స్ అనేవి ఇట్ క్యారీస్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ టువర్డ్స్ ద హార్ట్ అని చెప్పాను కదా. సో ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది అది లంగ్స్ నుంచి లెఫ్ట్ ఆట్రియం ఆఫ్ ద హార్ట్కి సప్లై చేస్తుంది. ఏంటది? పల్మనరీ వెయిన్. ఓకే, మీరు కాన్సన్ట్రేషన్తో వింటేనే అర్థమవుతుంది. ఈ పల్మనరీ వెయిన్ అనేది ఏం చేస్తుందమ్మా? లంగ్స్లో ఉన్న ఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొచ్చి ఎక్కడికి సప్లై చేస్తుంది?
లెఫ్ట్ ఆర్టరియం ఆఫ్ హార్ట్కి సప్లై చేస్తుంది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విచ్ ఈజ్ ఆర్ కరెక్ట్. ఓకే, ఇచ్చిన దాంట్లో విచ్ ఈజ్ కరెక్ట్. Plants convert energy from sunlight into food stored as carbohydrates. Plants have chlorophyll. Plant cells do not have cell walls. క్రింది ప్రకటనలో ఏది సరైనది కాదు. మొక్కలు సూర్యకాంతి నుండి శక్తిని కార్బోహైడ్రేట్లుగా నిల్వ చేసిన ఆహారంగా మారుస్తాయి. మొక్కలను క్లోరోఫిల్ ఉంటుంది. మొక్క కణాలకు కణగోడలు ఉండవు. ఒకటి మాత్రమే సరైనది, 1 మరియు 2 మాత్రమే సరైనవి, 1 మరియు 3 మాత్రమే సరైనవి, అన్ని సరైనవి. ఇచ్చిన 3 స్టేట్మెంట్స్లో ఏవి కరెక్ట్ ఏవి కరెక్ట్ కావు? 1 కరెక్టా, 2 కరెక్టా, 3 కరెక్టా? ఎస్, కమాన్. ఓకే, మనకు ప్లాంట్స్ అనేవి సన్లైట్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ఇవి అన్నీ కలుసుకొని ఓకే ఏం తయారు చేస్తుందమ్మా? ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది తయారు చేస్తుంది. ఆ ప్రాసెస్ ఇట్ విల్ ప్రిపేర్ ఇట్ ఫుడ్ ఇట్ సెల్ఫ్ through which process? Photosynthesis. So statement 1 అనేది కరెక్ట్. సో స్టేట్మెంట్ 2 అంటే ఏంటి? ప్లాంట్స్ హ్యావ్ క్లోరోఫిల్. ఎస్, ప్లాంట్స్కి క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ ఉంటుంది, అందుకే అవి గ్రీన్ కలర్లో ఉన్నాయి. సో థర్డ్ వచ్చేసి ప్లాంట్స్ డూ నాట్ హ్యావ్ సెల్ వాల్స్. ఇది తప్పు. ప్లాంట్స్ హ్యావ్ సెల్ వాల్స్. ఆ సెల్ వాల్స్ ఏం చేస్తాయమ్మా? ప్లాంట్ సెల్ రిజిడ్గా ఉండడానికి, దాని యొక్క స్ట్రక్చర్ రిజిడ్గా ఉండడానికి ఏది తోడ్పడుతుందమ్మా? సెల్ వాల్ అనేది తోడ్పడుతుంది. సో 1, 2 ఈజ్ కరెక్ట్ అండ్ 3 ఈజ్ తప్పు. సో వాట్ ఈస్ ద ఆన్సర్ మా? ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, ప్లాంట్ అనేది దాని ఫుడ్ అదే ప్రిపేర్ చేసుకుంది త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. అండ్ ప్లాంట్కి క్లోరోఫిల్ ఉంటుంది. ఆ క్లోరోఫిల్ అనేది ఒక పిగ్మెంట్. ఆ పిగ్మెంట్ ఉండడం వల్లనే అది గ్రీన్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ ప్లాంట్కి సెల్ వాల్ ఉంటుంది. ఆ సెల్ వాల్ అనేది ప్లాంట్ యొక్క సెల్కి రిజిడిటీ అండ్ స్ట్రక్చర్ని మెయింటైన్ చేయడానికి తోడ్పడుతుంది. ఓకే, ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియాకి అండ్ మోస్ట్ ఆఫ్ ద యానిమల్ సెల్స్కి సెల్ వాల్ అనేది ఉండదు, బట్ ప్లాంట్స్కి సెల్ వాల్ అనేది ఉంటుంది. అది ప్లాంట్ సెల్ యొక్క రిజిడిటీ అండ్ స్ట్రక్చర్కి తోడ్పడుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద లీవ్స్ హ్యావ్ ఎ గ్రీన్ పిగ్మెంట్ కాల్డ్ క్లోరోఫిల్ అండ్ ఇట్ హెల్ప్ లీవ్స్ టు క్యాప్చర్ ద ఎనర్జీ ఆఫ్ ది సన్లైట్. ఈ క్లోరోఫిల్ ఏం చేస్తుందమ్మా? సన్లైట్ని, కార్బన్ డైఆక్సైడ్ని, ఇంకా అన్ని న్యూట్రియంట్స్ని గ్యాదర్ చేసుకొని ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ప్లాంట్స్ దాని ఫుడ్ అనేది అదే ప్రిపేర్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ జ్యూస్ సెక్రీటెడ్ బై ద ఆర్గన్స్? ఓకే, వెయిట్ ఎ వైల్. ఎస్, ఓకే. Which juice secreted by the organs in the alimentary canal plays an important role in the digestion of fats? Pancreatic juice, saliva, hydrochloric acid, mucus, bile juice, pancreatic juice, saliva, hydrochloric acid. జీర్ణ వ్యవస్థలోని అవయవాల ద్వారా స్రవించే రసం ఏది కొవ్వుల జీర్ణక్రియలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది? ప్యాంక్రియాటిక్ రసం, లాలాజలం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, శ్లేమం, పిత్త రసం, ప్యాంక్రియాటిక్ రసం, లాలాజలం, హైడ్రోక్లోరిక్ యాసిడ్. బైల్ జ్యూస్, ప్యాంక్రియాటిక్ జ్యూస్. ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది ఏది సెక్రీట్ చేస్తుందమ్మా? ప్యాంక్రియాస్ సెక్రీట్ చేస్తుంది. ఈ ప్యాంక్రియాస్ సెక్రీట్ చేసే ఈ ప్యాంక్రియాట్ జ్యూస్ అనేది దేనికి తోడ్పడుతుందమ్మా? ఇది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ని డైజెస్ట్ చేయడానికి తోడ్పడుతుంది. సో అందులో ఫ్యాట్ కూడా ఇంక్లూడ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి సలైవా అంటే ఏంటో మీ అందరికీ అర్థమవుతుంది. సో విచ్ కాంపౌండ్ ఈజ్ స్టార్ట్స్ డైజెషన్ ఫ్రమ్ మౌత్ ఓరల్ క్యావిటీ? కమాన్, టెల్ మీ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. విచ్ కాంపౌండ్ స్టార్ట్స్ ద డైజెషన్ ఫ్రమ్ ఓరల్ క్యావిటీ? మనకు స్టార్చ్ అనేది దాని డైజెషన్ అనేది ఓరల్ క్యావిటీ లైక్ మౌత్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ప్యాంక్రియాస్ నుంచి ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది ఎక్స్క్రీట్ అవుతుంది. దిస్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. నెక్స్ట్ వచ్చేసి బైల్ జ్యూస్. ఈ బైల్ జ్యూస్ అనేది మనకి ఎక్కడి నుంచి ఎక్స్క్రీట్ అవుతుందమ్మా? లివర్ నుంచి ఎక్స్క్రీట్ అవుతుంది. సి దీస్ బైల్ జ్యూస్ ఆర్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ ద డైజెషన్ ఆఫ్ ఫ్యాట్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా? హైడ్రోక్లోరిక్ యాసిడ్. మీరు కన్ఫ్యూజ్ కాకండమ్మా, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది స్టమక్లో ఉంటుంది, నాట్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, దిస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ విల్ బి అవైలబుల్ ఇన్ ద స్టమక్ బట్ నాట్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్.
ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏం చూస్తుందమ్మా, మన బాడీలో ఉన్న ప్రోటీన్స్ని డైజెస్ట్ చేస్తుంది. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అమ్మా? విచ్ ఆర్గన్స్ డైజెస్ట్ ఫ్యాట్స్ డైజెస్ట్ చేసే జ్యూసెస్ ఏంటమ్మా? బైల్ జ్యూస్ అండ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్. వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3. ఓకే, బైల్ జ్యూస్ అనేది ఎక్కడి నుంచి సెక్రెట్ అవుతుందమ్మా? లివర్ నుంచి. సో బైల్ జ్యూస్ అండ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ secreted by the organs plays an important role in the digestion of fat. As we know that bile juice is secreted by the liver. The bile juice help to make the food alkaline and break down the fat molecules. ఈ bile juice అనేది fat molecules ని break down చేస్తుంది. When comes to pancreatic juice, it will break down the carbohydrates, proteins and fats. Clear? The secretion of the pancreatic juice is regulated by the hormones secretin and cholecystokinin. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విటమిన్స్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ కొలేజన్? కింది వాటిలో కొలేజన్ సంశ్లేషణకు అవసరమైన విటమిన్ ఏది? విటమిన్ ఏ, విటమిన్ B12, విటమిన్ సి, విటమిన్ డి. కమాన్, ప్రతి ఒక్కరు మీ ఆన్సర్స్ని కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. మనకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది స్టొమక్లో ఉంటుంది, నాట్ ఇన్ ది స్మాల్ ఇంటెస్టైన్. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విటమిన్స్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ కొలేజన్? జనరల్గా మనకు 2 టైప్స్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయి. ఓకే, అసలు ఈ విటమిన్స్ అనేది ఏ చాప్టర్ కిందకి వస్తుందమ్మా? న్యూట్రియంట్స్ కిందకి వస్తుంది. సో నార్మల్గా న్యూట్రియంట్స్ మనం 2 వేస్గా క్లాసిఫై చేస్తాం. మ్యాక్రోన్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్స్. మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంటంటే ఏవైతే మన బాడీకి ఎక్కువ అవసరమో వాటిని మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటాము. ఏవైతే మన బాడీకి తక్కువ అవసరమో వాటిని మనం మైక్రోన్యూట్రియంట్స్ అంటాం. సో మ్యాక్రోన్యూట్రియంట్స్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, ఫ్యాట్స్, ఫైబర్స్ ఉంటాయి. సో వెన్ కమ్స్ టు మైక్రో న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. సో ఈ విటమిన్ అనేది మైక్రో న్యూట్రియంట్. సో ఇచ్చిన 4 ఆప్షన్స్లో కొలేజన్ డెవలప్ చేసే విటమిన్ ఏది? అండ్ ఈ విటమిన్స్ని మనం 2 వేస్గా డివైడ్ చేస్తాం. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ వచ్చేసి ADEK. ఓకే, రెటినాల్, క్యాల్సిఫెరాల్, ఆప్స్కార్బిక్ యాసిడ్ అండ్ K వచ్చేసి టోకోఫెరాల్. అండ్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ వచ్చేసి B కాంప్లెక్స్ అండ్ C. ఓకే, దాని యొక్క సైంటిఫిక్ నేమ్స్ కూడా మనము నేర్చుకోవాలి. విటమిన్ B1 యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఏంటమ్మా? థయామిన్. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ B2 వచ్చేసి రైబోఫ్లేవిన్. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. విటమిన్ B1 థయామిన్, విటమిన్ B2 ఏంటి? రైబోఫ్లేవిన్, విటమిన్ B3 నియాసిన్, విటమిన్ B5 విటమిన్ B4 ఉండదు, గుర్తుపెట్టుకోండి. మనకు విటమిన్స్లో మొత్తము ఏంటి? బిలో చాలా టైప్స్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయి. B1 థయామిన్, B2 రైబోఫ్లోవిన్, B3 నియాసిన్, B4 ఉండదు, గుర్తుపెట్టుకోండి. B5 వచ్చేసి ప్యాంతోథెనిక్ యాసిడ్. అండ్ మోస్ట్లీ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఫోలిక్ యాసిడ్ యూజ్ చేస్తారు కదా, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్. సో దాని యొక్క విటమిన్ వచ్చేసి B9. ఓకే, అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి B12 సయానోకోబాలామిన్. అండ్ విటమిన్ సి వచ్చేసి ఏంటమ్మా? ఆస్కార్బిక్ యాసిడ్. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? B1 వచ్చేసి థయామిన్, నెక్స్ట్ B2 వచ్చేసి ఏంటమ్మా? రైబోఫ్లేవిన్, B3 వచ్చేసి నియాసిన్, B4 ఉండదమ్మా? B5 వచ్చేసి ప్యాంతోథెనిక్ యాసిడ్. నెక్స్ట్ B6 ఏంటి? పైరోడిడిన్ యాసిడ్. నెక్స్ట్ B7 ఏంటి? B9 వచ్చేసి ఫోలిక్ యాసిడ్. నెక్స్ట్ B12 వచ్చేసి సయానోకోబాలామిన్. ఓకే, రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రిమెంబర్ ద నేమ్స్ ఆఫ్ దిస్. ఓకే, B7 వచ్చేసి బయోటిన్. వెరీ గుడ్. విటమిన్ సి. సో ఈ విటమిన్ సి అనేది మన బాడీలో ఉన్న కొలేజన్ని డెవలప్ చేస్తుంది. సో కొలేజన్ అంటే ఏంటి? మీరు చూసుకున్నట్లయితే హీరోయిన్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క బాడీ, వాళ్ళ యొక్క ఫేస్ అనేది యంగ్గా ఉండడానికి దే విల్ ఆల్వేస్ గివ్ కొలేజన్ టు దేర్ స్కిన్. సో అలా ఉండడం వల్ల యూత్గా ఉంటారు. సో అది ఏ విటమిన్ అనేది ఇస్తుందమ్మా? విటమిన్ సి. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద విటమిన్ డెఫిషియన్సీ డిసీజెస్. సో విటమిన్ ఏ అనేది తక్కువ ఉంటే మనకు నైట్ బ్లైండ్నెస్ వస్తుంది. అదేవిధంగా విటమిన్ B1 ఉంటే బెరీ, B2 ఉంటే మేక్ ఏ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ కెన్ ఎక్స్పెక్ట్ విటమిన్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, ఆ విటమిన్ డెఫిషియన్సీ వల్ల మనకు ఏ వ్యాధి అనేది వస్తుందో, ఇలాంటి క్వశ్చన్స్ నుంచి మీరు ఒక క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ హూ హ్యాస్ కాయిన్డ్ విటమిన్కి విటమిన్ అనే పేరు ఇచ్చిన వ్యక్తి ఎవరమ్మా? CM
పంక్. హూ డిస్కవర్డ్ విటమిన్స్? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మనకు విటమిన్ కే అనేది తక్కువ ఉంటే ఏం జరుగుతుందమ్మా? మన బాడీలో ఉన్న బ్లడ్ అనేది నాన్ స్టాప్గా బ్లీడ్ అవుతుంది. సో ఏంటి, విటమిన్ కే అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ ద ఆన్సర్ ఈజ్ విటమిన్ సి. విటమిన్ సి ఆల్సో నోన్ యాజ్ వాట్? ఆస్కార్బిక్ యాసిడ్. సో ఇట్ ఈస్ ఎ క్రూషియల్ న్యూట్రియంట్ ఫర్ కొలాజన్ సింథసిస్. సో ఈ కొలాజన్ అనేది మన బాడీలో ఉంటే మనకు ఏంటి, ఏజ్ అనేది కనబడనన్నట్టు. ఓకే, ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ కోఫాక్టర్ ఫర్ ఎంజైమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద హైడ్రోజలేషన్ ఆఫ్ proline and lysine. Okay, in the process of photosynthesis the light independent reaction occurs in the thylakoid membrane, stroma, cytoplasm, mitochondria. Yes, come on. మనకు క్లోరోప్లాస్ట్లో ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో అది ఏ ప్లేస్లో జరుగుతుంది? సో మనకు జనరల్గా క్లోరోప్లాస్ట్లో 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఏంటవి? లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ ఉంటుంది, అదేవిధంగా లైట్ డిపెండెంట్ రియాక్షన్ కూడా ఉంటుంది. సో అందులో లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది? జనరల్గా మనకు క్లోరోప్లాస్ట్లో లైట్ ఇండిపెండెంట్ అంటే లైట్ పడే ప్రదేశం ఉంటుంది, లైట్ పడని ప్రదేశం కూడా ఉంటుంది. సో ఈ లైట్ పడే ప్రదేశాన్ని మనం ఏమంటామంటే లైట్ డిపెండెంట్ ప్రదేశం అంటాం. సో ఎక్కడైతే ఈ లైట్ పడుతుందో ఆ ప్లేస్ వచ్చేసి థైలాకాయిడ్ మెంబరేన్. సో ఈ థైలాకాయిడ్ మెంబరేన్లో ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? మంచిగా వినండి. మనం ఇప్పుడు క్లోరోప్లాస్ట్ గురించి చదువుకుంటున్నాం. సో ఈ క్లోరోప్లాస్ట్లోనే ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఈ క్లోరోప్లాస్ట్లో 2 టైప్స్ ఆఫ్ ప్లేసెస్ ఉంటాయి. ఒక దగ్గరేమో లైట్ పడుతుంది, ఒక దగ్గరేమో లైట్ పడిన రియాక్షన్ అనేది ఉండదు. సో ఎక్కడైతే లైట్ డిపెండెంట్ రియాక్షన్ పడుతుందో అది ఆ ప్లేస్ ఎక్కడమ్మా? థైలాకాయిడ్ మెంబరేన్. ఈ థైలాకాయిడ్ మెంబరేన్లో ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ ఎక్కడ ఉంటుందంటే స్ట్రోమా. సో ఈ స్ట్రోమా అనేది ఆ మొత్తం జెల్లీ సబ్స్టెన్సెస్, ఫ్లూయిడ్ లైక్ సబ్స్టెన్సెస్ ఇన్ ద క్లోరోప్లాస్ట్. ఓకే, ఫ్లూయిడ్ లైక్ సబ్స్టెన్స్ ఇన్ ద క్లోరోప్లాస్ట్ ఈజ్ నోన్ యాజ్ స్ట్రోమా. ఈ స్ట్రోమా అనేది లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. సో ఇక్కడ లైట్కి అవసరం లేకుండా అది రియాక్షన్ అనేది చేస్తుంది. సో ఇది ఏం చేస్తుందంటే ఎక్కడైతే థైలాకాయిడ్ మెంబరేన్లో డెవలప్ అయిన ఏటీపీ అండ్ ఓకే ఎన్డిఎఫ్ఎం ఆ రెండింటి ఎనర్జీని ఇది యూజ్ చేసుకుంటుంది అన్నట్టు. ఓకే, మనం చదువుకుందాం. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? స్ట్రోమా. స్ట్రోమా అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ ఫ్లూయిడ్ లైక్ సబ్స్టెన్స్ ప్రజెంట్ ఇన్ ద chloroplast. So the folded membrane is known as thylakoid membrane. ఈ thylakoid membrane లోనే మనకు ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈస్ క్లోరోప్లాస్మా. సో ఎక్కడైతే ఇవి ఫోల్డెడ్ పార్ట్స్ ఉన్నాయో దీన్ని థైలాకాయిడ్ అంటారు. సో ఎక్కడైతే ఫ్లూయిడ్ లైక్ సబ్స్టెన్స్ ఉన్నాయో దీన్ని స్ట్రోమా అంటారు. ఓకే, సో ది స్ట్రోమా ఈజ్ ఎ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. బట్ ఈ స్ట్రోమా అనేది ఏం ఎనర్జీ యూజ్ చేసుకుందమ్మా? ఎక్కడైతే థైలాకాయిడ్ ఏటీపీ అండ్ ఎన్ఏడిపిహెచ్ ప్రొడ్యూస్ చేస్తుందో ఆ ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది. వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎన్ఏడిపిహెచ్? నెక్స్ట్, చేంజ్ ఇన్ జెనెటిక్ కాంపోజిషన్ ఆఫ్ ఎ పాపులేషన్ ఈజ్ కాల్డ్ యాజ్. ఎస్, ప్రతి ఒక్కరు మీ ఆన్సర్స్ని కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ ఆప్షన్లో మనం 2 మర్చిపోయాం. థైలాకాయిడ్ మెంబర్ అంటే ఏంటమ్మా? థైలాకాయిడ్ మెంబర్ అనేది అది లైట్ డిపెండెంట్ రియాక్షన్. ఓకే, అది లైట్ డిపెండెంట్ రియాక్షన్. అక్కడే మనకు ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సైటోప్లాజం అంటే ఏంటిదమ్మా? ఇట్ ఈజ్ ఎ జెల్లీ లైక్ సబ్స్టెన్సెస్ విచ్ సరౌండ్స్ ద ప్లాంట్ సెల్. ఓకే, ఇట్ ఈస్ ఎ జెల్లీ లైక్ సబ్స్టెన్సెస్ విచ్ సరౌండ్స్ ద ప్లాంట్ సెల్. నెక్స్ట్ వచ్చేసి మైటోకాండ్రియా అనేది ప్లాంట్ సెల్లో ఏం చేస్తుందమ్మా? ఇది సెల్యులార్ రెస్పిరేషన్కి తోడ్పడుతుంది. అదే మన హ్యూమన్ సెల్లులో ఏం చేస్తుంది? అది ఏటీపీ ఎనర్జీని ఇంకా డిఎన్ఏని కలిగి ఉన్నది మైటోకాండ్రియా. సో ప్లాంట్ సెల్లో ఇది ఏం చేస్తుందమ్మా? సెల్యులార్ రెస్పిరేషన్కి తోడ్పడుతుంది. చేంజ్ ఇన్ జెనెటిక్ కాంపోజిషన్ ఆఫ్ ఎ పాపులేషన్ ఈజ్ కాల్డ్ ఎక్స్టింక్షన్, ఎవల్యూషన్, ఎండమిక్, వెకారియన్స్. చేంజ్ ఇన్ జెనెటిక్ కాంపోజిషన్ ఆఫ్ ఎ పాపులేషన్ ఈజ్ కాల్డ్ అంటే మనకు జనరేషన్ మారిన కొద్దీ హెరిడిటీ, ఓకే, జీన్స్ మారిన కొద్దీ మన జనరేషన్ అనేది ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది. సో వాట్ ఈస్ దట్ నోన్ యాజ్? కమాన్. ఎస్, వెరీ గుడ్. ఎవల్యూషన్. మరి ఎక్స్టింక్షన్ అంటే ఏంటమ్మా? ఎక్స్టింక్షన్ అంటే నథింగ్ బట్ డిసపియరెన్స్ ఆఫ్ స్పీషీస్. ఓకే, రీసెంట్గా మనం డిస్కస్ చేసాం కదా 1952లో చీతాలన్నీ ఎక్స్టింక్ట్ అయ్యాయి అంటే డిసపియర్ అయ్యాయి. సో అదేవిధంగా ఎక్స్టింక్షన్ అంటే ఏంటి?
ఎక్స్టింక్షన్ అంటే ఏంటి, డిసపియరెన్స్ ఆఫ్ స్పీషీస్. సో డిసపియరెన్స్ అనేది కాదు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటమ్మా, ఎండమిక్. ఎండమిక్ అంటే ఏంటి, ఒక పర్టికులర్ ఏరియాలోనే ఆ స్పీషీస్ అనేది దొరుకుతుంది. ఓకే, ఒక పర్టికులర్ ఏరియాలోనే ఆ స్పీషీస్ అనేది లభిస్తే దాన్ని ఏమంటాం మనము, ఎండమిక్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి వికారియన్స్. వికారియన్స్ అంటే ఏంటంటే ఒక స్పీషీస్ని మనం టూగా స్ప్లిట్ చేస్తే, ఒక స్పీషీస్ని మనం 2 రీజియన్స్లో స్ప్లిట్ చేస్తే దాన్ని వికారియన్స్ అంటాము. సో వాట్ ఈస్ ద ఆన్సర్ మా, చేంజ్ ఇన్ జెనెటిక్ కాంపోజిషన్ ఆఫ్ ఏ పాపులేషన్ ఈజ్ కాల్డ్ ఎవాల్యుయేషన్. మనం జీన్స్ చేంజ్ చేసిన కొద్దీ మన పాపులేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఏంటి, దీన్ని ఏమంటారు, ఎవల్యూషన్ అంటాము. ఓకే, సో ద ఆన్సర్ ఈస్ ఎవల్యూషన్. ఎక్స్టింక్షన్ వచ్చేసి ఏంటమ్మా, అంతరించిపోవడం. నెక్స్ట్ వచ్చేసి ఎండమిక్. ఎండమిక్ అంటే ఒక పర్టికులర్ ఏరియాలోనే ఆ స్పీషీస్ అనేది ఉండడం, ఒక పర్టికులర్ ఏరియాలోనే ఆ జీవి అనేది నివసిస్తే దాన్ని ఎండమిక్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి వికారియన్స్. వికారియన్స్ అంటే ఏంటంటే ఒక స్పీషీస్ని 2 డిఫరెంట్ రీజియన్స్కి స్ప్లిట్ చేయడం. ఓకే, నథింగ్ బట్ మైగ్రేట్ చేయడం. ఓకే, ఎవల్యూషన్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ ద హెరిటబుల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బయాలజికల్ పాపులేషన్. అర్థమైంది కదా, మన జీన్స్ అనేవి చేంజ్ అయిన కొద్దీ మన పాపులేషన్ అనేది ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది. సో దట్ ఈస్ నోన్ యాజ్ వాట్, ఎవల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్, ద వోకల్ కార్డ్స్ ఇన్ మెన్ ఆర్ అబౌట్ హౌ మెనీ mm long? Okay, 40 mm, 20 mm, 10 mm and 30 mm. Vocal cords. The vocal cords in men are about how many mm long? Vocal cords. The vocal cords in men are about how many mm long? Vocal cords అనేవి ఎక్కడ ఉంటుందమ్మా, అది మన వాయిస్ బాక్స్లో ఉంటుంది అన్నట్టు. అది 2 మడతలు కలిగి ఉంటుంది. సో వోకల్ బాక్స్ అనేవి మన గొంతులో 2 మడతలు పడి ఉంటుంది అన్నట్టు. సో ఎప్పుడైతే మనము బ్రీతింగ్ చేస్తామో అది ఓపెన్ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే అది ఓపెన్ అయింది అన్నట్టు. సో అదే విధంగా ఈ వోకల్ కార్డ్స్ ఇంకొక పేరు వచ్చేసి వోకల్ ఫోల్డ్స్ అని కూడా అంటాం. వోకల్ ఫోల్డ్స్, FOLDS. ఓకే, వోకల్ ఫోల్డ్స్ అని కూడా అంటాం. సో ఇది మెన్స్లో ఎంత ఉంటుంది, ఉమెన్స్లో ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. అండ్ ద ఆన్సర్ ఈస్ 20 mm ఫర్ మేల్స్ అండ్ 10 mm ఫర్ ఫీమేల్స్. అదే పిల్లలకు చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క వోకల్ కార్డ్స్ అనేవి చాలా చిన్నగా ఉంటుంది. అందుకే చిన్న పిల్లలు ఏంటి, బాయ్ గర్ల్, బేబీ బాయ్ వాళ్ళ యొక్క వాయిస్ కూడా గర్ల్ లానే వస్తుంది చిన్నప్పుడు. ఎందుకంటే వాళ్ళ యొక్క వోకల్ కార్డ్స్ అనేవి చిన్నగా ఉంటాయి చిన్నప్పుడు. ఓకే, సో ఈ వోకల్ కార్డ్స్ని మనము వోకల్ ఫోల్డ్స్ అని కూడా అంటాము. ఇవి మేల్స్లో 20 mm ఉంటాయి, ఫీమేల్స్లో 10 mm ఉంటాయి. అదే చిల్డ్రన్స్లో చూసుకున్నట్లయితే చాలా స్మాల్ సైజ్లో ఉంటాయి. అందుకే వీ కెనాట్ రికగ్నైజ్ ద వాయిస్ ఆఫ్ బేబీ బాయ్ అండ్ బేబీ గర్ల్ వెన్ దే ఆర్ ఎట్ దే స్మాల్ ఏజ్. ఓకే, దిస్ ఈజ్ వోకల్ కార్డ్. ఎలా ఉందమ్మా, ఇది 2 మజిల్ టిష్యూస్ అనేవి ఫోల్డ్ అవుతాయి దాన్ని వోకల్ కార్డ్ అంటాం. ఓకే, so the vocal cord in women is about 15 mm long and in men vocal cords are 20 mm long and children have very short vocal cords. Okay, men lo vachesi 20 mm, women lo vachesi 15 mm and children's lo very short untadi. These vocal cords are also known as what, vocal folds. Gurtu pettukondi, very very important. Vocal cords are also known as what ma, vocal cords. Next, nyctalopia, more commonly known as night blindness, is caused by the deficiency of which nutrient? Potassium, vitamin A, vitamin C, magnesium. Come on, చెప్పండమ్మా. ఈ పొటాషియం, మెగ్నీషియం ఇవి 2 మినరల్స్. సో ఈ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ విటమిన్ ఆర్ మినరల్ డెఫిషియన్సీ వల్ల మనకు నైటోలోపియా అంటే నైట్ బ్లైండ్నెస్ అనేది వస్తుంది. సో ఈ వ్యాధి అనేది వస్తే ఆ పర్సన్ నైట్ టైంలో అతను బ్లైండ్ అయిపోతాడు. సో ఎవరికైతే ఈ వ్యాధి వస్తుందో, బిలో 5 years చిల్డ్రన్కి ఈ వ్యాధి వచ్చినట్లయితే దీస్ మే ఈవెన్ లీడ్ టు డెత్ ఆల్సో. వాట్ ఈస్ ద ఆన్సర్? విటమిన్ సి యొక్క ఏంటి, విటమిన్ సి యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి అంటమ్మా ఆస్కార్బిక్ యాసిడ్. నిన్న మనం చదువుకున్నాం కదా మెగ్నీషియం ఆక్సైడ్. ఈ మెగ్నీషియం ఆక్సైడ్ అనేది వైట్ కలర్ పౌడర్లో ఉంటుంది. సో ఇది మనకు యాంటా యాసిడ్ లాగా యూజ్ అవుతుంది. ఓకే, పొటాషియం అనేది మనం ఏది తినడం వల్ల వస్తుందమ్మా, మనకు పొటాషియం అనేది బనానాలో పొటాషియం అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. విచ్ ఈస్ ద రిచ్ సోర్స్ ఆఫ్ పొటాషియం? బనానా. విటమిన్ ఏకి రిచ్ సోర్స్ ఏంటమ్మా? క్యారెట్, నార్మల్గా క్యారెట్, మీట్. నెక్స్ట్ విటమిన్ సికి రిచ్ సోర్స్ వచ్చేసి ఏంటమ్మా? సిట్రస్ ఫ్రూట్స్.
నెక్స్ట్ వచ్చేసి మెగ్నీషియం ఆక్సైడ్ని మనం యాంటా యాసిడ్ లాగా యూజ్ చేస్తాం. సో ఎప్పుడైతే మన స్టొమక్ బర్న్ ఉన్నా అండ్ డైజెషన్ కాకపోయినా ఇన్ఫ్లమేషన్ అయినా కానీ మనం ఈ మెగ్నీషియం ఆక్సైడ్ తీసుకున్నట్లయితే అది యాంటా యాసిడ్ లాగా వర్క్ చేస్తుంది. ఓకే, నైట్ బ్లైండ్నెస్ ఆర్ నైట్రలోపియా ఈస్ కాజ్డ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఏ. విటమిన్ ఏని ఇంకొక పేరేంటమ్మా రెటినాల్. ఇది ఏంటి మన నైట్ టైంలో ఈ నైట్ బ్లైండ్నెస్ ఉండడం వల్ల నైట్ టైంలో పూర్ సైట్ అనేది ఉంటుంది. సో సమ్ టైమ్స్ చిల్డ్రన్స్లో ఇది ఏమో జరుగుతుంది, ఇట్ మే ఈవెన్ లీడ్ టు డెత్. వాట్ ఆర్ ద ఫుడ్ రిచ్ ఇన్ విటమిన్ ఏమా? క్యారెట్స్, స్పినాచ్, స్వీట్ పొటాటోస్ అండ్ లెట్యూస్. ఓకే, పాలకూర, నెక్స్ట్ క్యారెట్, ఇంకా స్వీట్ పొటాటోస్, కందగడ్డ. దీస్ ఆర్ ద రిచ్ సోర్సెస్ ఆఫ్ దిస్ విటమిన్ A. Next, which of the following is responsible for dwarfism in humans? Thyroxine, pituitary, adrenaline, pancreas. Come on. మనం అబ్జర్వ్ చేసినట్లయితే కొంతమంది చాలా హైట్గా ఉంటారు, అదే కొంతమంది చాలా పొట్టిగా ఉంటారు. ఆ పొట్టిగా ఉండే వాళ్ళను డార్ఫిజం అంటారు అండ్ పొడుగుగా ఉండే వాళ్ళను జిజాంటిజం అంటారు. సో ఏ హార్మోన్ అనేది వాళ్ళకు ఎక్కువ ఆర్ తక్కువ ఉండడం వల్ల ఈ వ్యాధి అనేది వస్తుంది? కమాన్, ఎస్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు మీ ఆన్సర్స్ని కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే సెషన్ని లైక్ చేయలేదో సెషన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, నో, ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, మనకు జనరల్గా గ్లాండ్స్ ఉంటాయమ్మా. సో థైరాక్సిన్ గ్లాండ్ వచ్చేసి ఏంటి, ఎప్పుడైతే మనకు థైరాయిడ్ వస్తుందో ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేది డెఫిషియెంట్గా ఉంటే మనకు ఏం జరుగుతుందన్నా మన బాడీ అనేది వెయిట్ గెయిన్ అవుతుంది అండ్ మనకు ఫ్యాటీ వస్తుంది. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ దిస్ థైరాక్సిన్. ఓకే, థైరాక్సిన్ అనేది అదొక థైరాయిడ్ గ్లాండ్. ఈ థైరాక్సిన్ అనేది ఎందుకు తగ్గిపోతుంది? మనము అయోడిన్ అనేది తక్కువ కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేది తగ్గిపోతుంది. సో ఇది తగ్గిపోవడం వల్ల మన యొక్క వెయిట్ అనేది గెయిన్ అవుతుంది. సో మనకు ఈవెన్ ఫెయింటింగ్ ప్రాబ్లం కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పిట్యూటరీ గ్లాండ్ అనేది ఇది ఒక గ్రోత్ హార్మోన్. ఓకే, ఈ గ్రోత్ హార్మోన్ అనేది ఎక్కడ ఉంటుందమ్మా? మన బ్రెయిన్లో ఉంటుంది. ఓకే, ఇట్ విల్ గివ్ ద సిగ్నల్స్ టు మూమెంట్స్ ఆఫ్ అవర్ బాడీ. ఓకే, మన బాడీ యొక్క మూమెంట్స్కి సిగ్నల్ ఇచ్చే గ్లాండ్ ఏందమ్మా? ఈ పిట్యూటరీ గ్లాండే. సో ఇది ఏం చేస్తుంది? మన బాడీ యొక్క గ్రోత్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. సో ఇది ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉంటే మనకు జిజాంటిజం వస్తుంది, ఉండవలసిన దానికన్నా తక్కువ ఉంటే మనకు డార్ఫిజం, పొట్టిగా ఉంటారన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి అడ్రినాలిన్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. ఏదైతే యాస్బిస్కిక్ యాసిడ్ ఏంటది ప్లాంట్లో స్ట్రెస్ హార్మోన్ అదే విధంగా ఉంటుందో అలాగే మనలో కూడా స్ట్రెస్ హార్మోన్ ఉంటుంది. దట్ ఈజ్ నోన్ యాజ్ వాట్? అడ్రినాలిన్. నెక్స్ట్ ప్యాంక్రియాస్. ఓకే, ప్యాంక్రియాస్ రిలీజ్ చేసేది ప్యాంక్రియాస్ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్ ఈజ్ ఏ గ్రోత్ హార్మోన్. నెక్స్ట్ ఓకే, పిట్యూటరీ గ్లాండ్ చూడండి అమ్మా, అది ఎంత చిన్న ఉంది, పీ సైజ్, జస్ట్ పల్లి అంత ఉంటుంది. బట్ అది ఇట్ కంట్రోల్స్ ఆల్ ద మూమెంట్స్ ఆఫ్ అవర్ బాడీ, ఆల్ ద గ్రోత్ ఆఫ్ అవర్ బాడీ విల్ బి కంట్రోల్డ్ బై దిస్ పిట్యూటరీ గ్లాండ్. అండ్ దిస్ అడ్రినాలిన్ గ్లాండ్ని మనము స్ట్రెస్ హార్మోన్ అని కూడా పిలుస్తాము. ఇది ఏం చేస్తుంది? ఫైట్ అండ్ ఫ్లైట్ అంటే మన బాడీకి సిగ్నల్స్ ఇస్తుంది. ఏదైనా ఒక రియాక్షన్ జరిగినప్పుడు, ఏదైనా ఒక యాక్షన్ జరిగినప్పుడు దానికి ఎలా రియాక్ట్ కావాలి అనేది మనకు అడ్రినాలిన్ అనేది సిగ్నల్ ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్యాంక్రియాస్ గ్లాండ్. ఈ గ్లాండ్ ఏం చేస్తుంది? మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్ అండ్ హార్మోన్ ఫంక్షన్స్కి ఇది తోడ్పడుతుంది. ఓకే, ద పిట్యూటరీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డార్ఫిజం ఇన్ హ్యూమన్స్. సో growth hormone is released into the bloodstream from the anterior pituitary gland. So the pituitary gland also produce other hormones that have different functions from okay. So it has many functions including maintaining normal body structure and metabolism. అదొక చిన్న పీ సైజ్గా ఉంటుందమ్మా. అది ఏం చేస్తుందంటే మన యొక్క బాడీ స్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తుంది, నార్మల్గా చేస్తుంది. ఓకే, మన బాడీ యొక్క స్ట్రక్చర్ మూమెంట్స్ని ఏది కంట్రోల్ చేస్తుందమ్మా? పిట్యూటరీ గ్లాండ్. ఓకే, స్టాండర్డైజింగ్ ద నేమింగ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం ఈజ్ కాల్డ్ నామన్క్లేచర్, స్టాండర్డైజేషన్, డైవర్సిటీ, ఐడెంటిఫికేషన్. కమాన్, స్టాండర్డైజేషన్ ఆఫ్ ద నేమింగ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం ఈజ్ కాల్డ్ అంటే ఒక స్పీషియస్కి అదే ప్లేస్ త్రూ అవుట్ ద వరల్డ్. ఓకే, ఇప్పుడు క్యాట్ ఉంది, క్యాట్ని ఇండియాలో క్యాట్ అంటారు, అదేవిధంగా అమెరికాలో కూడా క్యాట్ అంటారు. అంటే స్టాండర్డైజింగ్ ద నేమింగ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజంని ఏమంటారు? ఇప్పుడు నేనున్నా, ఓకే, నన్ను జోష్న అంటారు, సో మిమ్మల్ని వేరే పేరుతో పిలుస్తారు.
సో స్టాండర్డైజింగ్ ఆఫ్ ద నేమింగ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం దాన్ని ఏమంటారు? నామన్ క్లేచర్. ఓకే, నామన్ క్లేచర్గా పిలుస్తాము. అంటే ఒక స్పీషియస్ని ఒక పేరుతోనే త్రూ అవుట్ ద వరల్డ్ పిలుస్తాం. అంటే దాని యొక్క నామన్ క్లేచర్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది త్రూ అవుట్ ది వరల్డ్. సో అలాగైతేనే మనం గుర్తుపెట్టుకోగలం. సో ఇక్కడ మనకు టైగర్ అని పిలిచి వేరే కంట్రీలో దాన్ని లయన్ అని పిలిస్తే మనకు అర్థం కాదు కదా. సో ఈ నామన్ క్లేచర్కి స్టాండర్డ్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, అంటే నేమింగ్కి స్టాండర్డ్ అనేది మెయింటైన్ చేయాలి. దాన్నే మనము నామన్ క్లేచర్ అంటాము. అర్థమైందా? నెక్స్ట్, నామన్ క్లేచర్ ద ప్రాసెస్ ఆఫ్ స్టాండర్డైజ్డ్ నేమింగ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ ఏ సచ్ ఏ వే దట్ ద పర్టిక్యులర్ ఆర్గానిజం నోన్ బై ఓన్లీ వన్ నేమ్ త్రూ అవుట్ ద వరల్డ్ ఈజ్ కాల్డ్ నామన్ క్లేచర్. అంటే ఒక క్యాట్ని మనము ఇండియాలో క్యాట్ అంటాం, అదేవిధంగా త్రూ అవుట్ ద వరల్డ్ కూడా క్యాట్ అనే ఉంటాం. సో ఆ స్టాండర్డైజింగ్ ఆఫ్ నేమింగ్ని మనము నామన్ క్లేచర్ అంటాము. నెక్స్ట్, బీసీజీ వ్యాక్సిన్ ఫర్ ట్యూబర్క్యులోసిస్ ఇమ్యునైజేషన్ వాజ్ డెవలప్డ్ బై ఎడ్వర్డ్ జెన్నర్, జోనాస్ సాల్క్ అండ్ ఆల్బర్ట్ సాబిన్, ఆల్బర్ట్ కాల్మెట్ అండ్ క్యామిలీ గ్యూరిన్, లూయిస్ పాస్చర్. ఎస్, కమాన్. ఎడ్వర్డ్ జెన్నర్ మనం నిన్ననే చదువుకున్నాం. ఈ ఎడ్వర్డ్ జెన్నర్ అనే వ్యక్తి ఏం చేశాడమ్మా? హీ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ. మనం నిన్ననే చదువుకున్నాం. సో ఎడ్వర్డ్ జెన్నర్ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ. హీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు డిస్కవర్ వ్యాక్సిన్. ఏ వ్యాక్సిన్ అమ్మా? స్మాల్ పాక్స్ వ్యాక్సిన్. సో ఎడ్వర్డ్ జెన్నర్ గురించి మనం నిన్ననే చదువుకున్నాం. ఏంటదే? అతను ఎవరు? హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ. ఇతను ఏం చేశారమ్మా? ఇతను ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్లోనే స్మాల్ పాక్స్కి వ్యాక్సిన్ని కనుగొన్నారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఏంటమ్మా? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 3. ఓకే, ట్యూబర్క్యులోసిస్. ట్యూబర్క్యులోసిస్ ఈ రాబర్ట్ కోచ్ మనం నిన్ననే చదువుకున్నాం. ట్యూబర్క్యులోసిస్ అనేది మైకోబాక్టీరియం వల్ల వస్తుందని ఏ సైంటిస్ట్ డిస్కవర్ చేశారమ్మా? రాబర్ట్ కోచ్. మనం నిన్ననే చదువుకున్నాం. సో ట్యూబర్క్యులోసిస్ వ్యాధి అనేది మైకోబాక్టీరియం వల్ల వస్తుందని రాబర్ట్ కోచ్ అనే వ్యక్తి ఏం చేశారు? డిస్కవర్ చేశారు. సో దీనికి గాను అతనికి 1985లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? ట్యూబర్క్యులోసిస్కి మనకు బీసీజీ వ్యాక్సిన్ అనేది కనుగొన్నారు. సో ఈ ట్యూబర్క్యులోసిస్ అనేది మనకు ఎందుకు వస్తుందమ్మా? మైకోబాక్టీరియం అనే దాని వల్ల వస్తుంది. సో హూ డిస్కవర్డ్ దిస్ వ్యాక్సిన్ మా? ఎవరు? ఆల్బర్ట్ కాల్మైట్ అండ్ క్యామిలే గ్యూరిన్. ఈ లూయిస్ పాస్చర్ అనగానే మనకి ఏం వస్తుందమ్మా? ఈ లూయిస్ పాస్చర్ అనే వ్యక్తి మన బాడీలో డిసీజెస్ అనేవి ఎలా వస్తుంది, జమ్స్ వల్ల వస్తుందని కనుగొన్న వ్యక్తి ఈ లూయిస్ పాస్చర్. సో ఇతని పేరు చెప్పగానే మనకు పాస్చరైజేషన్ ఆఫ్ ఎ మిల్క్ అని కూడా గుర్తుకొస్తుంది. ఓకే, బీసీజీ వ్యాక్సిన్. దిస్ బీసీజీ వ్యాక్సిన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ వాట్ మా? ఫర్ ట్యూబర్క్యులోసిస్, టీబీ. So Albert Calmet and Cameron Guerin, the BCG vaccine for tuberculosis developed by French bacteriologist. ఇతను ఫ్రెంచ్కి సంబంధించిన బ్యాక్టీరియాలజిస్ట్. ఓకే, సో a vaccine stimulates a person immune system to produce immunity to a specific disease, protecting the person from that disease. ఇది ఏం చేస్తుంది? ఈ వ్యాక్సిన్ అనేది ఆ పర్సన్ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచుతుంది అన్నట్టు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మెయిన్ టిష్యూ that transport water in a plant from its roots to its leaves? చెప్పండమ్మా. మనకు ప్లాంట్స్లో చాలా పార్ట్స్ ఉంటాయి కదా. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ప్లాంట్, ఏ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ అనేది దానికి వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, వాటర్ అండ్ న్యూట్రియంట్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది? దేనికి? రూట్స్ అండ్ లీవ్స్కి. ఓకే, ఏంటమ్మా? ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒక పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ అనేది వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది రూట్స్కి, లీవ్స్కి. సో విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఈజ్ దట్? కోలెన్కైమా ఏం చేస్తుంది? ఇది ప్లాంట్కి ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్యారెంకైమా టిష్యూ ఏం చేస్తుందమ్మా? ఇది స్టార్చ్ని స్టోరేజ్ చేస్తుంది, అదేవిధంగా ఫోటోసింథసిస్ ప్రాసెస్కి తోడ్పడుతుంది. నెక్స్ట్ ఫ్లోయం అనేది ఏం చేస్తుంది? షుగర్స్, ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ని త్రూ అవుట్ ద ప్లాంట్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. xylem వచ్చేసి it transport waters in a plant from roots to leaves. Clear? Okay, this is xylem and this is phloem. ఈ xylem అనేది ఏం చేస్తుందమ్మా? వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఓకే, ఫ్రమ్ రూట్స్ టు లీవ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోయం అనేది షుగర్స్, ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఓకే, xylem ఈజ్ వన్ ఆఫ్ ద 2 types of transport tissues in vascular plants. Okay, the basic function of the xylem is to transport water from roots to stems and leaves. Next, the mode of transmission of hepatitis C is. Hepatitis C అనేది ఒక టైప్ ఆఫ్ వైరస్ అమ్మ. సో అది హ్యూమన్ బీయింగ్స్లో ఎలా
ట్రాన్స్మిట్ అవుతుంది? త్రూ విచ్ మోడ్? ఆన్సర్ వచ్చేసి కంటామినేటెడ్ బ్లడ్. సో ఏ వ్యక్తికి అయితే ఈ హెపటైటిస్ సి అనే వైరస్ ఉంటుందో ఆ వ్యక్తి యొక్క రక్తంని ఇంకొక వ్యక్తికి ఇన్ఫ్యూజ్ చేస్తే ఆ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ వైరస్. సో ఎక్స్ప్లెనేషన్. సో ఇది ఎక్కడ మెయిన్లీ ఈ వైరస్ అనేది ఎక్కడ స్ప్రెడ్ అవుతుందమ్మా? మన లివర్లో. ఓకే, ఈ హెపటైటిస్ సి అనేది మన లివర్ని అటాక్ చేస్తుంది. సో చూద్దాం. హెపటైటిస్ సి ఈజ్ పార్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ హెపటైటిస్ వైరస్ దట్ అటాక్ ద లివర్. ఓకే, ఇది ఎలా ట్రాన్స్మిట్ అవుతుందమ్మా? ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్, ఈ హెపటైటిస్ సి వైరస్ ఉన్న పర్సన్ యొక్క సిరింజ్ యూజ్ చేసినా లేదా అతని యొక్క బ్లడ్ని మనకి ఎక్కించినా కూడా ఈ వైరస్ అనేది మనకు వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి ఏంటమ్మా? కంటామినేటెడ్ బ్లడ్. సో ఇది ఎక్కడ వస్తుందమ్మా? ఈ హెపటైటిస్ సి అనేది మన లివర్లోకి వస్తుంది. సో విచ్ కెన్ లీడ్ టు క్రానిక్ డిసీజ్ అండ్ డ్యామేజ్ ఇఫ్ లెఫ్ట్ అన్బర్న్. సో ఇలా ఇన్ఫెక్టెడ్ బ్లడ్ అనేది మనకు ఎక్కించడం వల్ల మన లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఒకవేళ దాన్ని ట్రీట్ చేయకపోతే మొత్తం స్పాయిల్ కూడా అవుతుంది మన లివర్. ఓకే, ఎస్. అండ్ దీనికి సంబంధించి ఈ వైరస్ని డిస్కవర్ చేసినందుకు గాను ఒక వ్యక్తికి 2020లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. అతని యొక్క నేమ్ ఏంటిదమ్మా? అతని యొక్క నేమ్ వచ్చేసి అమెరికన్ సైంటిస్ట్ హార్వే ఆల్టర్ అండ్ చార్ల్స్ రైస్ అండ్ మైకల్ హౌగ్టన్ ఆఫ్ ది యూకే. అమెరికన్ సైంటిస్ట్ అండ్ యూకేకి సంబంధించిన ముగ్గురు వ్యక్తులకు ఈ హెపటైటిస్ సి అనే వైరస్ని కనుగొన్నందుకు గాను వాళ్ళకు 2020లో నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ అవార్డు అనేది ప్రకటించారు ఈ హెపటైటిస్ సి వైరస్ని కనుగొన్నందుకు. ఇది దేన్ని ఎఫెక్ట్ చేస్తుందమ్మా? మోస్ట్లీ లివర్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్. తులసి ప్లాంట్ హ్యాస్ మెడిసినల్ వాల్యూ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఇనార్గానిక్ యాసిడ్, ఆర్గానిక్ యాసిడ్, ఫెనాల్స్ అండ్ ఫ్లవనాయిడ్స్. మన తులసి ప్లాంట్ అనేవి మనము మెడికల్ వాల్యూస్గా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. వాట్ ఆర్ దోస్ వాల్యూస్? సో తులసి ప్లాంట్ హ్యాస్ మెడిసినల్ వాల్యూస్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెనాల్స్ అండ్ ఫ్లేవనాయిడ్స్. ఓకే, సో ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ తులసి ఏంటమ్మా? ఓసిమమ్ శాంక్టమ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ తులసి ప్లాంట్? ఓసిమమ్ శాంక్టమ్. So it belongs to the family of Lamiaceae due to the presence of compounds like camphene, cugnal and simul. తులసి కౌస్ ఇది ఏం చేస్తుంది? ఆ తులసిలో ఉన్న ఏంటి మినరల్స్ వల్ల, వాటి యొక్క పార్ట్స్ వల్ల అది ఏమేమి కంట్రోల్ చేస్తుందమ్మా? వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్స్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అన్నీ రాకుండా ఈ తులసి అనేది యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. దాంతోపాటు ఇది ఏం చేస్తుంది? దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అని మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అలాగే హ్యూమరల్ ఇమ్యూనిటీని పెంచుతుంది. సో ఏంటమ్మా? ఈ తులసిలో ఉండే ఇంగ్రీడియంట్స్ వల్ల మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది, అదేవిధంగా ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. మన బాడీలో బ్యాక్టీరియా, ఫంగల్, వైరస్ రాకుండా ఆ తులసి ప్లాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కాపాడుతుంది అన్నట్టు. సో డైలీ ఈట్ 1 తులసి లీఫ్. హౌ మెనీ canine teeth does an adult human have? ఓకే, హౌ మెనీ canine teeth does an adult human have? 3, 8, 2, 4. ఆన్సర్ ఈస్ 4. ఓకే, హ్యూమన్ బీయింగ్స్ చూడండి, ఇవి ఇన్సీజర్స్. ఓకే, ఇవి కనైన్, నెక్స్ట్ ప్రీమోలార్స్, మోలార్స్. ఓకే, ఏ నార్మల్ అడల్ట్ మౌత్ హ్యాస్ 32 teeth. ఏవైతే మనము బైట్ చేస్తామో వాటిని ఇన్సీజర్స్ అంటాం. సో మనం ఫుడ్ తీసుకొని ఏదైతే నమ్ముతామో అవి ఇన్సీజర్స్. నెక్స్ట్ వచ్చేసి కనైన్స్, ఏదైతే మనం ఈ కనైన్స్ ఓకే ఏవైతే మనం టియర్ చేస్తామో వాటిని కనైన్స్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి మోలార్స్, మనం ఇక్కడ ఓకే దవడ పనులను మనం ఏమంటాము? మోలార్స్ అంటాము. నెక్స్ట్ ప్రీమోలార్స్ క్రషింగ్ ద ఫుడ్. ఓకే, నెక్స్ట్ మిల్క్ టీత్ ఉంటాయమ్మా. మిల్క్ టీత్ అనేవి చిన్న పిల్లల్లో ఉంటాయి. వాళ్ళకు 7 years వచ్చాక ఆ మిల్క్ టీత్ అనేవి ఊడిపోయి మళ్ళీ కొత్త టీత్ అనేవి వస్తాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లాంట్స్ దట్ డు నాట్ హ్యావ్ ఎ డిఫరెన్షియేటెడ్ ప్లాంట్ బాడీ బిలాంగ్ టు ద గ్రూప్ ఆఫ్. మనకు ప్లాంట్ కింగ్డమ్లో ఒక ప్లాంట్ ఉంటుందమ్మా. ఓకే, జనరల్గా మనకు ప్లాంట్ అనగానే ఏం గుర్తుకొస్తుందమ్మా? ప్లాంట్ అనగానే దాని యొక్క కొమ్మలు, దాని యొక్క ఆకులు, దాని యొక్క వేర్లు గుర్తుకొస్తాయి. బట్ మన ప్లాంట్ కింగ్డమ్లో ఒక ప్లాంట్ ఉంది. ఆ ప్లాంట్ అనేది రూట్స్, లీవ్స్, ఫ్రూట్స్ అన్నీ కలిపి ఒకే విధంగా ఉంటుంది.
సో ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ కింగ్డమ్, ఏ ప్లాంట్కి సంబంధించింది అది? ప్లాంట్స్ దట్ డు నాట్ హ్యావ్ ఎ డిఫరెన్షియేటెడ్ ప్లాంట్ బాడీ బిలాంగ్ టు ద గ్రూప్ ఆఫ్, అంటే మొత్తం ఒకే ప్లాంట్ అన్నట్టు, దాని వేర్లు, దాని యొక్క రూట్స్, దాని యొక్క లీవ్స్ మొత్తం ఒకటే స్ట్రక్చర్ అన్నట్టు. సో దాని యొక్క ఆన్సర్ వచ్చేసి ఏంటమ్మా? టాలోఫైట్. ఓకే, మరి టెరిడోఫైట్ అంటే ఏంటమ్మా? ఈ టెరిడోఫైట్ అంటే విచ్ డు నాట్ హ్యావ్ ఫ్లవర్స్ అండ్ సీడ్స్, దేనికైతే ఫ్లవర్స్, విత్తనాలు ఉన్నాయో ఆ టైప్ ఆఫ్ దాన్ని మనం ఏమంటామమ్మా? టెరిడోఫైట్ గ్రూప్గా పిలుస్తాము. సో టాలోఫైట్ గ్రూప్ వచ్చేసి ఏంటమ్మా? దీనికి మొత్తం సింగిల్ స్ట్రక్చరే, దానికి ప్లాంట్స్, రూట్స్, లీవ్స్ అన్నీ ఒకటే స్ట్రక్చర్ అన్నట్టు దానికి. నెక్స్ట్ వచ్చేసి ఫానిరోగమ్స్. ఓకే, దీనికి వచ్చేసి సీడ్స్, ఏవైతే ప్లాంట్స్కి సీడ్స్ ఉంటాయో ఆ ప్లాంట్స్ని మనం ఏమంటామమ్మా? ఫెనరోగమ్స్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి బ్రయోఫైటా. బ్రయోఫైటా అంటే ఏంటంటే ఇప్పుడు ఎలాగైతే మనకు యానిమల్ కింగ్డమ్లో యాంఫిబియన్స్ ఉంటాయో, యాంఫిబియన్స్ అంటే ఏమిటమ్మా? విచ్ లివ్స్ బోత్ ఆన్ ల్యాండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ వాటర్. యాంఫిబియన్స్ అంటే ఏంటి? విచ్ లివ్స్ బోత్ ఆన్ ల్యాండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ వాటర్ని మనము యాంఫిబియన్స్ అంటాం. సో ఎగ్జాంపుల్ ఆఫ్ యాంఫిబియన్ వచ్చేసి ఫ్రాగ్, మనందరికీ తెలుసు. సో అదేవిధంగా ప్లాంట్స్లో కూడా యాంఫిబియన్స్ ఆఫ్ ప్లాంట్ ఉంది, దట్ ఈజ్ నోన్ యాజ్ వాట్? బ్రయోఫైటా. ఈ బ్రయోఫైటా ప్లాంట్ అనేది ల్యాండ్ మీద ఉంటుంది, అదేవిధంగా ప్లాంట్లో కూడా ఉంటుంది, వాటర్లో కూడా ఉంటుంది. ఇది వాటర్లోకి ఎప్పుడు ఎంటర్ అవుతుందంటే సెక్షువల్ రిప్రొడక్షన్ కోసం అది వాటర్లోకి ఎంటర్ అవుతుంది. సో వాటర్లోకి ఎంటర్ అవి అది దాని యొక్క స్పామ్స్ని రిలీజ్ చేస్తుంది. ఆ స్పామ్ అనేది స్విమ్ అవి ఎగ్తో అటాచ్ అయ్యి అలా ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో బ్రయోఫైటా ఇట్ ఈస్ నోన్ యాజ్ ద amphibian of the plant kingdom. So at the time of reproduction it will enters into the water and it will release its male gamete, and that male gamete will attach to the female gamete and thus fertilization occurs. ఓకే, టాలస్ చూడండి అమ్మ, ఇది దీనికి కొమ్మలు లేవు, ఇంకేంటి ఆకులు లేవు, వేర్లు లేవు, ఇది మొత్తం ఒకటే స్ట్రక్చర్ అన్నట్టు. సో దానికి డిఫరెన్షియేషన్ లేదన్నట్టు. సో ఏమంటాం? ఈ టైప్ ఆఫ్ ప్లాంట్స్ని మనము టాలోఫైట్స్ అంటాం. సో థాలస్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ప్లాంట్ బాడీ దట్ కెనాట్ బి డిఫరెన్షియేటెడ్ ఇంటూ రూట్స్, లీవ్స్ అండ్ స్టెమ్స్. ఇట్ ఈస్ ఎ మాస్ ఆఫ్ సెల్ క్లబ్డ్ టుగెదర్. అవన్నీ క్లబ్డ్ టుగెదర్. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటమ్మా? ఆల్గే అండ్ బ్రయోఫైట్స్ షో థైలాయిడ్ ఫార్మ్ ఆఫ్ ప్లాంట్ బాడీ. ఓకే, టెరిడోఫైట్స్ అంటే ఏంటి? విచ్ డు నాట్ హ్యావ్ ఫ్లవర్స్ అండ్ సీడ్స్. నెక్స్ట్ ఫెనోగ్రామ్స్ అంటే విచ్ హ్యావ్ సీడ్స్. ఓకే, బ్రయోఫైట్ అంటే amphibians of plant kingdom. Okay, very very important. Next, which type of reproduction allows for a greater variation to be generated? This is also very very easy. If you think it well, మనము ఆన్సర్ అనేది చేయగలుగుతాం. ఏం అడిగారు క్వశ్చన్? విచ్ టైప్ ఆఫ్ రిప్రొడక్షన్ అలౌస్ ఫర్ ఎ గ్రేటర్ వేరియేషన్. ఓకే, ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ అనేది చాలా చేంజెస్కి రిజల్ట్ అవుతుంది? ఓకే, బైనరీ ఫిజన్, అసెక్షువల్ రీప్రొడక్షన్, మల్టిపుల్ ఫిజన్, సెక్షువల్ రీప్రొడక్షన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు మన పేరెంట్స్ ఉంటారు, మన సిబ్లింగ్స్ ఉంటారు. సో మన పేరెంట్స్ సేమే బట్ అవర్ సిబ్లింగ్స్ ఆర్ డిఫరెంట్. సో వాట్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ ఈజ్ దాట్? ఎస్, కమ్ ఆన్, వెరీ గుడ్. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి అవర్ పేరెంట్స్ అండ్ అవర్ సిబ్లింగ్స్. ద పేరెంట్స్ ఆర్ సేమ్ బట్ అవర్ సిబ్లింగ్స్ ఆర్ వేరీడ్. So what is the answer for this? Next, sexual reproduction allows for a greater genetic diversity to the process of fertilization. Okay, ఏంటమ్మా? male gamete and female gamete will fuse together to form a zygote. So this is known as what? Fertilization process. So sexual reproduction వల్ల మనకు greater variation అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి సేమ్ పేరెంట్స్, డిఫరెంట్ కిడ్స్. Okay, that is nothing but greater variation. Which of the following is necessary to maintain the number of individual of species and to prevent their extinction? Reproduction, circulation, digestion, respiration. Okay, అంతరించుకోకుండా ఉండడానికి, స్పీషియస్ అనేవి డిసపియర్ కాకుండా ఉండడానికి ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది చేస్తే ఆ స్పీషియస్ అనేవి డిసపియర్ కాకుండా ఉంటాయి? తెలుగులో కూడా చెప్పానమ్మా, ఆన్సర్ చెప్పండి. రిప్రొడక్షనా లేదా సర్క్యులేషనా? సర్క్యులేషన్ అంటే బ్లడ్ సర్క్యులేషనా? నో. నెక్స్ట్ డైజెషనా? డైజెషన్కి స్పీషియస్కి ఎటువంటి సంబంధం లేదు. నెక్స్ట్ వచ్చేసి రెస్పిరేషనా? అర్థమైందా క్వశ్చన్?
ఏంటి ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ ప్రాసెస్ వల్ల మన యొక్క స్పీషియస్ ఎక్స్టింక్షన్ అనేది తగ్గకుండా ఉంటుంది, డిసపియర్ కాకుండా ఉంటుంది? కమాన్, ఎస్, వెరీ గుడ్. రీప్రొడక్షన్ వల్ల మన స్పీషియస్ అనేది వేరీ అయి పెరుగుతూనే పోతుంది, ఎవాల్వ్ అవుతూనే పోతుంది, బట్ ఎక్స్టింక్ట్ అవ్వదు. అసలు సర్క్యులేషన్కి ఈ ఎవాల్యుయేషన్కి సంబంధం లేదు, అదేవిధంగా డైజెషన్కి రెస్పిరేషన్ కూడా సంబంధం లేదు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? రీప్రొడక్షన్. వెరీ గుడ్. సో ఈ రీప్రొడక్షన్ వల్ల స్పీషీస్ అనేవి ఎక్స్టింక్ట్ కావు. అంటే మనం హ్యూమన్ బీయింగ్స్ అయినా యానిమల్స్ అయినా ఈ రీప్రొడక్షన్ వల్ల అవి అంతరించిపోవు, వస్తూనే ఉంటాయి, ఎవాల్వ్ అవుతూనే ఉంటాయి. ఓకే, నెక్స్ట్. వాట్ ఆర్ ద రిసెప్టార్స్ ఫర్ డిటెక్టింగ్ టేస్ట్ కాల్స్? సెన్సరీ రిసెప్టార్స్, కెమికల్ రిసెప్టార్స్, ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్, గ్యూస్టేటరీ రిసెప్టార్స్. మన బాడీలో రిసెప్టార్స్ ఉంటాయమ్మా, ఆ రిసెప్టార్స్ అనేవి సెన్సింగ్కి రియాక్ట్ అవుతాయి. సో అదేవిధంగా టేస్ట్కి రియాక్ట్ అయ్యే రిసెప్టార్ ఏంటి? సెన్సరీ రిసెప్టారా, కెమికల్ రిసెప్టారా, ఆల్ఫాక్టరీ రిసెప్టారా, లేదా గ్యూస్టేటరీ రిసెప్టారా? మనం మొన్ననే చదువుకున్నాము ఏంటి? ద స్టడీ ఆఫ్ స్మెల్ ఈజ్ నోన్ యాజ్ వాట్? ఆల్ఫాక్టరీ మీటర్. మనము స్మెల్ యొక్క మెజర్మెంట్ని ఎలా చేస్తామమ్మా? ఆల్ఫాక్టరీ మీటర్ ద్వారా చేస్తాం. సో బేస్డ్ ఆన్ దిస్ హింట్ try to answer this question. Gustatory receptor is the one which detects taste. Receptors are the organs or cells which respond to light, heat or external stimulus and transmit the signal to the sensory nerve. అది రియాక్ట్ అయ్యి మనకు సెన్సేషన్ అనేది ఇస్తుంది అన్నట్టు ఆ రిసెప్టార్స్ అనేది. అలా మనకు చాలా టైప్స్ ఆఫ్ రిసెప్టార్స్ ఉంటాయి. సో వాట్ గ్యూస్టేటరీ రిసెప్టార్స్ ఆర్ ద రిసెప్టార్స్ ఫర్ డిటెక్టింగ్ ది స్టేట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా? ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ ఆర్ వాట్? దీస్ ఆర్ ద స్పెసిఫిక్ టు ద సెన్స్ ఆఫ్ స్మెల్. ఓకే, నెక్స్ట్ కెమికల్ సబ్స్టెన్సెస్ని డిటెక్ట్ చేసేది వచ్చేసి కెమికల్ రిసెప్టార్స్. ఓకే, నెక్స్ట్ సెన్సరీ రిసెప్టార్స్ని మళ్ళీ క్లాసిఫై చేయవచ్చు. ఏ విధంగా? మెకానో రిసెప్టార్స్ ఫర్ టచ్ అండ్ థర్మో రిసెప్టార్స్ ఫర్ టెంపరేచర్. అర్థమైందా? మనకు నార్మల్గా 4 టైప్స్ ఆఫ్ రిసెప్టార్స్ ఉన్నాయమ్మా. రిసెప్టార్స్ అంటే ఏంటిదంటే ఎప్పుడైనా రియాక్షన్ ఇస్తుంది. సో ఈ రిసెప్టార్స్ అంటే ఏంటి? దే ఆర్ నథింగ్ బట్ దే ఆర్ ద ఆర్గన్స్ ఆఫ్ ద సెల్స్ విచ్ రెస్పాండ్ టు ద రియాక్షన్. ఓకే, మన బాడీలో ఏదైనా చేంజ్ అవుతే దానికి రెస్పాండ్ అయ్యే సెల్ ఆర్ ఆర్గన్ని మనము రిసెప్టార్ అంటాం. అలా మనకు 4 టైప్స్ ఆఫ్ రిసెప్టార్స్ ఉంటాయి. సెన్సరీ రిసెప్టార్, ఈ సెన్సరీ రిసెప్టార్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఏంటవి? మెకానో రిసెప్టార్స్, థర్మో రిసెప్టార్స్. ఈ మెకానో రిసెప్టార్స్ అంటే ఏంటంటే ఎవరైనా టచ్ చేసినప్పుడు మనలో సెన్సింగ్ అనేది జరుగుతుంది కదా, ఆ సెన్సింగ్ అనేది ఏది మనకు సిగ్నల్ ఇస్తుంది? థర్మో రిసెప్టార్, మెకానో రిసెప్టార్. నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్. మన బాడీ అనేది హీట్గా ఉందా లేదా కోల్డ్గా ఉందా, అలా సెన్సేషన్ అనేది ఏ రిసెప్టర్ ద్వారా డిటెక్ట్ చేయొచ్చమ్మా? థర్మో రిసెప్టార్. నెక్స్ట్ వచ్చేసి కెమికల్ రిసెప్టార్స్. మన బాడీలో ఏదైనా కెమికల్ చేంజ్ జరుగుతుందే, అది ఎలా డిటెక్ట్ చేస్తాం మనం? ఈ కెమికల్ రిసెప్టార్స్ ద్వారా డిటెక్ట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫాక్టరో రిసెప్టార్. ఈ ఆల్ఫాక్టరీ రిసెప్టార్ అనేది మన బాడీలో ఏదైనా స్మెల్ వస్తే, ఓకే, మనకి ఏదైనా స్మెల్ వస్తే అది ఏ రిసెప్టార్ డిటెక్ట్ చేస్తామా? ఈ ఆల్ఫాక్టరీ రిసెప్టార్. నెక్స్ట్ వచ్చేసి గూస్టేటరీ రిసెప్టార్. మనకు ఏదైనా టేస్ట్కి సంబంధించిన డిటెక్షన్ చేయడానికి ఈ గూస్టాటరీ రిసెప్టర్ అనేది తోడ్పడుతుంది. ఓకే, విచ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ లీడ్స్ టు జిజాంటిజం ఇన్ చిల్డ్రన్? ఎక్సెస్ కార్టిజాల్, ఇంక్రీజ్డ్ ఇన్సులిన్, ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్, డిక్రీజ్డ్ థైరాయిడ్ హార్మోన్. ఓకే, డిక్రీజ్డ్ థైరాయిడ్ హార్మోన్ అనేది కాదు. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. పిట్యూటరీ గ్లాండ్ అనేది గ్రోత్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది, అది మన యొక్క యాక్టివిటీస్ని కంట్రోల్ చేస్తుంది. సో దట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద మాస్టర్ గ్లాండ్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ. సో జిజాంటిజం అనేది మనకు ఎందుకు వస్తుంది? డ్యూ టు ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్. ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ ది గ్రోత్ హార్మోన్స్ వల్ల మనకు జిజాంటిజం వస్తుంది. తక్కువ గ్రోత్ హార్మోన్ ఉండడం వల్ల మనకు డార్ఫిజం వస్తుంది. ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కదా, దీనికి సంబంధించిన కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన స్పెషల్ కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. CBT1 యాజ్ వెల్ యాజ్ CBT2కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి.
ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, మరి ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. కంప్లీట్ కోర్స్ టైర్ 1 యాజ్ వెల్ as టైర్ 2కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. ఎస్ఎస్సి ఎగ్జామ్కి సంబంధించిన స్పెషల్ కోర్స్ అనేది మనకు అవైలబుల్గా ఉంది. ఇందులో ఎస్ఎస్సికి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ కాబట్టి సిజిఎల్, జీడీ, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, స్టెనో, సిపిఓ ఇలా కంప్లీట్ కోర్స్ అనేది ఈ కోర్స్లో అవైలబుల్గా ఉంది. క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, మరి ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. 0 to హీరో కోర్స్ ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే మ్యాథ్స్ని కష్టంగా ఫీల్ అవుతారో వాళ్ళకి 0 to హీరో కోర్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకే, దీనికి సంబంధించిన డెమో క్లాసెస్ అనేది వినండి. విన్న తర్వాత కోర్స్ పర్చేస్ చేసుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్